బొమ్మల స్టోరీ. రాజమహేంద్రవరంలో సుబ్బారావు అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతను ఆ ఊరిలో ఒక బట్టల షాపు నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య అన్నపూర్ణ. ఆ దంపతులకి సూర్య, చంద్ర అని 2 కొడుకులున్నారు. ఆ 2 కొడుకుల ఐకమత్యం గురించి ఊళ్ళో అందరూ ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్లు. ఒకసారి ఏం జరిగిందంటే, చిన్నవాడు చంద్ర తమ ఊరిలో ఉన్న వెంకన్న ఇంటికి వెళ్ళి వెంకన్నతో, చూడు మామా, మొన్న రాత్రి మీ కొడుకులిద్దరు తాగేసి మన రచ్చబండ సెంటర్లో గొడవ చేస్తుంటే అటుగా వస్తున్న మా అన్నయ్య వాళ్ళని ఆపి తప్పురా అని చెప్పాడంట. తాగిన మైకంలో వాళ్ళిద్దరూ మా అన్నయ్య పైకి తిరగబడ్డారంట. సరే తాగేసి ఉన్నారని అన్నయ్య ఊరుకున్నాడు. కానీ నిన్న మధ్యాహ్నం మళ్ళీ మీ పెద్దోడు వచ్చి మా అన్నయ్యని కొట్టేసి వెళ్ళాడంట అని చెప్పగానే వెంకన్న కంగారు పడుతూ, అయ్యో, ఎంత పని జరిగిపోయిందబ్బాయ్. ఇప్పుడు అన్నయ్యకి ఎలా ఉంది? గట్టిగా దెబ్బలేం తగల్లేదు కదా? అని కంగారుగా అడిగాడు. అప్పుడు చంద్ర బదులిస్తూ, పెద్దగా ఏం తగల్లేదులే మామా, కానీ మీ కొడుకులిద్దరు ఇలా తప్పులు చేస్తూ అడ్డుపడ్డ వాళ్ళ మీదకి గొడవకి వస్తే ఎవరూ ఊరుకోరు. ఏదో నీ కొడుకులని ఊరుకుంటున్నాను. మరోసారి వాళ్ళు మా అన్నం మీదకి వస్తే మాత్రం చూస్తూ ఊరుకోను. నీ పిల్లల్ని కాస్త అదుపులో పెట్టుకో అని చెప్పడానికే వచ్చాను. ఎంత కాదన్నా అన్నదమ్ముల మీద ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలుసు కనుక నీ పిల్లలు తప్పు చేసినా నీకు చెప్పడానికి వచ్చాను. కానీ ఇది మరోసారి రిపీట్ అయితే బాగోదు అని చెప్పడంతో వెంకన్న కంగారు పడుతూ, అన్నా తమ్ముల ప్రేమ ఆళ్ళ పిండాకోడు. ఎప్పుడూ తన్నుకు చేస్తూనే ఉంటారు బాబు. మీలా అన్నతమ్ములు కలిసిమెలిసి ఉండాలి అంటే అమ్మా నాన్నలాగా ఎంతో పుణ్యం చేసుకుని పుట్టాలి బాబు. అయినా ఇంకోసారి అలా జరగకుండా నేనాళ్ళని అదుపులో పెట్టుకుంటాను. ఆళ్ళని నన్ను క్షమించండి బాబూ అని అనేసరికి చంద్ర ఇలా బదులిస్తూ, భలే వాడివి మామా. ఒక ఊరి వాళ్ళం, మనలో మనకి అంత పెద్ద మాటలు ఎందుకు చెప్పు. కుర్రతనం అంటే అల్లరి చేయొచ్చు కానీ ఇలా గొడవలు కాదు కదా. సరే వస్తా మామా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇలా ఊళ్ళో ఆ అన్నదమ్ముల మంచితనం గురించి, నెమ్మదితనం గురించి అందరూ ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటుంటారు. ఒకరోజు సాయంత్రం అన్నతమ్ములిద్దరూ ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని ఇంటికి వచ్చారు. వాళ్ళని చూసిన తల్లి చేతిలో ఎర్రనీళ్ల చెంబుతో గుమ్మంలోకి వచ్చి కొడుకులతో, అరే పెద్దోడా, చిన్నోడా, అక్కడే ఆగండి. ఎన్నిసార్లు చెప్పాను మీకు, మీరిద్దరూ కలిసి ఇలా బయటికి రావద్దని. ఊళ్ళో అన్ని కళ్ళు మీ మీదే. ఆ అన్నదమ్ములు చూడు ఎంత ప్రేమగా ఉంటారు, ఎంత కలిసిమెలిసి ఉంటారో అని. ఒకటే కాకిగోల మాయిదారి సంతకి. అంటూ కొడుకులిద్దరికీ ఎర్రనీళ్లు దిష్టి తీసి, ఇక లోపలికి పొండి, వేడిగా పకోడీలు వేసి పెట్టాను తిందురుగాని అని ఆమె ఎర్రనీళ్లు వంపడానికి బయటికెళ్ళింది. సూర్య, చంద్ర లోపలికి వెళ్లారు. పొద్దుకూకింది. అదే రోజు రాత్రి భోజనాల వేళయింది. ఇంటిల్లిపాది భోజనాలు చేస్తూ ఉండగా, పూర్ణ, ఇవాళ షాప్ దగ్గరికి ఆ సాంబిగాడు వచ్చాడే. వాళ్ళ ఊర్లో ఏదో మంచి సంబంధం ఉందంట. అమ్మాయి వాళ్ళది సాంప్రదాయమైన కుటుంబం కూడా అంట. అందుకే మన పెద్దోడికి చేసుకుంటారా అని అడిగాడు. హే, అన్నయ్యకి పెళ్ళా? సూపర్. వదిన ఎలా ఉంటుంది నాన్నా? అని చాలా ఆత్రంగా అడిగాడు. చిన్నోడా, పెద్దోళ్ల విషయాల్లో దూరద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ముందు భోజనం చెయ్యి అని కొడుకుతో చెప్పి భర్తతో, సాంబా అన్నయ్య చెప్పాడంటే మంచి సంబంధమే అయి ఉంటుందిలేండి. ఎలాగో పిల్లలకి పెళ్లి వయసు వచ్చింది. పైగా పెద్దోడు మీతో షాప్కి వచ్చి చూసుకుంటున్నాడు కనుక ఏ గొడవ లేదు. మంచి రోజు చూసుకొని పిల్లని చూడ్డానికి వెళ్ళేసొద్దాంలేండి. ఆ మాటకి సుబ్బారావు బదిలిస్తూ, అయితే సరేలే, పిల్ల ఫోటో పంపమని సాంబిగాడికి చెప్తాను అని అన్నాడు. అందుకు వెంటనే సంతోషం ఉండబట్టలేక, అడుగు నాన్నా. వదిన ఎలా ఉంటుందో చూడకుండా పెళ్లి చూపులేంటి? అసలు అన్నయ్య రేంజ్కి పార్ట్నర్ కావాలంటే ఎలా ఉండాలి? చిన్నోడా, ఏం చెప్పాను నీకు? అని భర్తతో ఇలా అంది. చూడండి, సాంబయ్య అన్నయ్య చెప్పాడంటే పిల్ల బాగానే ఉంటుందండి. మళ్ళీ ఫోటోలు అవి అంటే బాగోదేమో, ఆలోచించండి. డైరెక్ట్గా వెళ్ళేసి పిల్లని చూసి నచ్చితే సంబంధం తాంబూలాలు తీసుకొని పెళ్లి ఖాయం చేసుకుని వచ్చేద్దాం. ఇంతలో సూర్య మాట్లాడుతూ, అమ్మ చెప్పింది కూడా నిజమే నాన్న. ఫోటో అడిగితే సాంబయ్య మామయ్యకు మాట తీసేసినట్టుంటుంది. అందుకే అమ్మ చెప్పినట్టే చేద్దాం అని అన్నాడు. ఆ తరువాత ఒక మంచి రోజున సుబ్బారావు, అన్నపూర్ణ, సూర్యలు పెళ్లి చూపులకు వెళ్లడానికి రెడీ అయ్యారు.
చంద్ర మాడు ముఖం పెట్టుకొని ఉంటే అన్నగారు తమ్ముడు దగ్గరికి వచ్చి, అబ్బా తమ్ముడు, నువ్వలా మాడముఖం పెట్టుకోకరా. నేను నాన్న ఇద్దరం లేకుండా షాప్ని కుర్రోళ్ళ మీదకి వదిలేసి ఎలా వెళ్తాను చెప్పు. అందుకే నాన్న నిన్ను ఈ పూటకి షాప్లో కూర్చోమన్నాడు. అంతేకాని కాబోయే వద్దని నువ్వు చూడకూడదని కాదురా. అన్న మాటలు విన్నాక కూడా తమ్ముడు అలకపాన్పు దిగలేదని, సరేరా, ఆ అమ్మాయి ఎలా ఉన్నా సరే, అమ్మా నాన్నలకి చివరికి నాకు నచ్చినా సరే, ఆమె ఫోటో నీకు పంపిస్తాను. నీకు కూడా కాబోయే వద్దను ఓకే అంటేనే మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం, సరేనా? అయినా నీ అలక నిజమేలే. నువ్వు ఓకే చెప్పకుండా నేనెలా పెళ్లి చేసుకుంటాను చెప్పు. ఏమంటావు? ఈ డీల్ ఓకేనా? థ్యాంక్స్ రా అన్నయ్య. మీరింకా హ్యాపీగా పెళ్లి చూపులకు వెళ్ళరండి. నేను మన షాప్లో కూర్చొని వదిన ఫోటో చూసి మ్యాచ్ ఫైనల్ చేసేస్తాను అని అన్నాడు. ఆ మాటకి అన్నదమ్ములిద్దరూ నవ్వుకున్నారు. ఇంతలో బుక్ చేసుకున్న క్యాబ్ రావడంతో సుబ్బారావు, అన్నపూర్ణ, సూర్యులు కలిసి పెళ్లి చూపులకు బయలుదేరారు. మరోవైపు పెళ్లివారింట్లో సాంబయ్య పెళ్లి కూతురి తండ్రితో, అరే చంటిగా, ఇన్నిసార్లు చెబుతున్నానని మరోలా అనుకోకు. మా సుబ్బారావు కొడుకు గోల్డురా. అందుకే చూసావా, కనీసం పిల్ల ఫోటో కూడా అడగకుండా డైరెక్ట్గా పిల్లని చూసుకోవడానికే వచ్చేస్తున్నారు. నేను విన్నాన్రా ఆయన గురించి. పిల్లల్ని చాలా లక్షణంగా పెంచాడట. ఈ రోజుకి అన్నాతమ్ములు ఇద్దరూ ఒకే మాట అంట కదా. రామలక్ష్మణుల తర్వాత వీళ్ళిద్దరే అని చెప్పుకుంటున్నారంట కదా ఊర్లో అందరూ. అలాంటి చక్కటి కుటుంబంలో సంబంధం దొరకటం నిజంగా నా బిడ్డ అదృష్టమేరా సాంబా. నీకు మాత్రం చాలా రుణపడుతున్నాన్రా ఈ విషయంలో. రుణాలు పణాలు అని పెద్ద మాటలు మాట్లాడకురా. వాడు నా ప్రాణ స్నేహితుడు, నువ్వు నా ఆప్తుడివి. అందుకే ఈ ముడి పడాలని దేవుడిని వేడుకుంటున్నాను. అని అంటుంటే లోపల ఉన్న పెళ్లికూతురు తన తండ్రి సాంబయ్య మాట్లాడుకుంటున్న మాటలు విని మనసులో చాలా సంతోషించింది. అలా ఇంట్లో అందరూ తమ కూతురికి చక్కటి సంబంధం దొరికిందని సంతోషపడుతున్నారు. కాని ఒక్క ఆడమనిషి మాత్రం ఆ ఇంట్లో ఉన్న నవ్వుల్ని, సంతోషాల్ని చూడలేక కోపంతో రగిలిపోతూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన ఆమె రోడ్డు మీద వెళుతుంటే సుబ్బారావు వాళ్ల కార్కి ఎదురుపడింది. ఆ కార్ ఈ ఆడమనిషిని చూసి ఆగింది. అందులో నుండి సూర్య కిందకి దిగి ఆమెతో, ఏవండి ఊళ్ళో చంటబ్బాయి గారు, చంటి అంటారండి ఆయన్ని, వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలో కొంచెం చెబుతారా అని అడగడంతో అప్పటికే మంటెత్తిపోతున్న ఆ ఆడమనిషి సూర్యుని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి ఏమీ మాట్లాడకుండా చెయ్యెత్తి పెళ్లివాళ్ల ఇంటివైపు చూపించింది. సూర్య కారెక్కి కూర్చున్నాడు. కారక్కడ్నుంచి బయలుదేరింది. ఆ ఆడమనిషి సూర్య నిలబడిన చోట నేలమీద గుప్పెడు మట్టిని తీసుకుంది. ఆ విషయం తెలియని పెళ్లివారు పెళ్లికూతురి ఇంటి దగ్గరకు వచ్చేశారు. అదే టైంలో సూర్య ఫోన్ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేసిన సూర్యకి ఫోన్ చేసింది తన తమ్ముడు. ఏంటన్నయ్య, పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారా? వదిన ఫోటో పంపిస్తానో ఇంకా పంపలేదు? పాత ఫోటోలు కాదు, నువ్వు వదిన ఒక సెల్ఫీ దిగి అది పంపండి. మీ ఇద్దరిని పక్కపక్కన చూస్తేనే కదా మీ జంట ఎలా ఉంటుందో తెలుస్తుంది అని యువతల అన్నయ్య మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే మాట్లాడుతున్నాడు. రే ఆగరా తమ్ముడు, మేమింకా పెళ్లి కూతురింటికి కూడా వెళ్ళలేదు. ఇంటి దగ్గరలోనే ఉన్నాం అంతే. ఇప్పుడు వెళ్ళాక అమ్మాయిని చూసి మాటలవే అయ్యాక అప్పుడు పంపుతాలే సెల్ఫీ. సరే నువ్వాగు, వాళ్ళింటికి వచ్చేసినట్టున్నావు, నేను మళ్ళీ మాట్లాడతా. అలా అని చెప్పి సంతోషంగా కారు దిగారు. సాంబయ్య, చంటి ఇద్దరూ గుమ్మం దగ్గర పెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంతలో ఒక్కసారిగా సూర్య కుప్పకూలి నేలమీద పడిపోయాడు. అక్కడున్న అందరూ కంగారు పడిపోయారు. సూర్యని చేతుల మీద ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్లారు. ఇంతలో కిందపడి ఉన్న సూర్య ఫోన్కి చంద్ర కాల్ చేశాడు. సాంబయ్య ఫోన్ లిఫ్ట్ చేశాడు. అన్నయ్య, ఇంట్లోకి వెళ్ళిపోయారా? నన్ను వద్దని ఆపేశారు, కానీ నాకిక్కడ ఉండబుద్ధి కావట్లేదురా. నాన్న నువ్వు కొంచెం మేనేజ్ చెయ్యి, నేను అక్కడికి వచ్చేస్తాను అని చెబుతుంటే ఫోన్ లిఫ్ట్ చేసిన సాంబయ్య చంద్ర మాటకి అడ్డుపడుతూ, అరే చిన్నోడా, మీ అన్నయ్యకి ఏమైందో తెలియదు గాని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడురా. అని చెప్పడంతో చంద్ర షాక్ అయ్యాడు. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన సూర్యకి అన్ని చెకప్లు చేసిన డాక్టర్ బయటికి వచ్చి, మరేం ప్రాబ్లం లేదు, అది జస్ట్ యాంగ్జైటీ వల్ల వచ్చిన ప్రాబ్లం అంతే. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఒక 3 గంటల తర్వాత అతన్ని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అప్పటి వరకు చాలా చలాకీగా సంతోషంగా ఉన్నాడు డాక్టర్.
ఒక్కసారిగా కారు దిగగానే సోయ లేకుండా పడిపోయాడు. చెప్పాను కదమ్మా కంగారు పడాల్సిందేం లేదని. డిశ్చార్జ్ తర్వాత ఇంటికి తీసుకెళ్ళి రాసిన మందులు కరెక్ట్గా వాడండి, అంతా సెట్ అయిపోతుంది. అని చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్ చెప్పినట్టే సాయంత్రానికి సూర్యని ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. కాని ఇంట్లోకి ఎంటర్ అవుతూనే ఆ ఇంటికి ఏదో మొదటిసారి వచ్చినట్టు ఇల్లంతా కొత్తగా చూస్తున్నాడు సూర్య. కాని అతనిలో ఆ మార్పుని తల్లిదండ్రులిద్దరూ గమనించలేదు. కాని తమ్ముడు చంద్ర మాత్రం గమనించాడు. ఏంటన్నయ్య కొత్తగా ఇంట్లోకి వచ్చినట్టు ఇల్లంతా అలా చూస్తున్నావు? అని అనుకున్నాడు. ఆ రోజు రాత్రి గడిచి తెల్లవారింది. తల్లి పూజ చేసుకొని హారతి తీసుకుని భర్తకి కొడుకులకి ఇస్తుండగా పెద్ద కొడుకు సూర్య మాత్రం ఆ హారతిని చూసి కోపంగా, ఏంటిది బుద్ధిలేదా? మంట తెచ్చి మొక్క మీద పెడుతున్నావు. ఏ నన్ను తగలబెట్టి చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి? ఆ మంట నా ముందు నుంచి తీసే. అని కసరడంతో అందరూ సూర్య మాటలకు షాకయ్యారు. నిన్న పెళ్లివారింటికి వెళ్లే వరకు బావున్నవాడు హాస్పిటల్ నుంచి వచ్చాక ఇలా మాట్లాడుతున్నాడేంటా అని అనుకున్నారు. ఇంతలో సంబంధం తెచ్చిన సాంబయ్య అక్కడికి వచ్చి సూర్యుని పలకరింపుగా, ఏరా అబ్బాయి, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? నువ్వు త్వరగా కోలుకోవాలి మరి. అని పలకరించాడు. అందుకు సూర్య ఏవీ బదులివ్వకుండా కోపంగా అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. అది గమనించిన సుబ్బారావు కొడుకు ప్రవర్తనని తన స్నేహితుడి దగ్గర కవర్ చేయడానికి, హాస్పిటల్లో మందులు ఇంజెక్షన్ల వల్ల వాడు కొంచెం తిక్క మీద ఉన్నాడులేరా. ఏంటి విషయం? ఉదయాన్నే వచ్చావు? మన పెద్దోడికి తెచ్చిన ఆ సంబంధం వద్దని వాళ్ళకి చెప్పేద్దామనుకుంటాన్రా. ఇంతవరకు వచ్చాక ఆ పిల్లని ఎలా చేసుకోగలం అనిపించింది. సంబంధం వద్దని చెప్పేస్తావా? పిల్లని చూడకుండా అలా ఎలా చెప్పేస్తావురా? అంటే ఆ పిల్లని చూడటానికి వెళితేనే కదా మన వాడి ఇలా హాస్పిటల్ పాలయ్యాడు. ఆ పిల్ల జాతకంలో ఏం దోషాలున్నాయో ఏ లోపాలున్నాయో మన వాడికి ఆ ఇంటి ముందు అడుగు పెట్టగానే ఇలా అయింది. చూడు సాంబా, కారణం తెలియకుండా ఆ పిల్ల మీద నిందలు వేస్తే రేపు ఆ పిల్లకి పెళ్ళవుతుందా? అయినా పిల్లాడు యాంగ్జైటీ వల్ల కళ్ళు తిరిగి పడ్డాడని డాక్టర్ చెబితే నువ్వేంటి జాతకాలు దోషాలని ఆ పిల్లకు ముడిపెడుతున్నావు? ఇది పద్ధతి కాదు. పెద్దాడు కోలుకున్నాక ఒకరోజు వెళ్ళి పిల్లని చూసి అప్పటికి నచ్చకపోతే వద్దని చెబుతాం, అంతేగాని మన ఆరోగ్యానికి పిల్ల జాతకమని ముడిపెట్టకూడదు. అన్నీ అనుకున్నట్టే కుదిరితే ఆ పిల్లే మా ఇంటి పెద్ద కోడలవుతుంది. అని చెప్పాడు. ఆ మాట పూర్తయ్యేసరికి టక్కున అడ్డుపడుతూ, జరగదు. మీ ఇష్టానికి నిర్ణయం తీసేసుకుంటే నేను నోరు మూసుకుని పెళ్లి చేసుకోవాలా? నేను ఆ పిల్లని చేసుకోను. అయినా ఇక నా పెళ్లి విషయంలో మీరెవరు జోక్యం చేసుకోకండి. నా పెళ్లి సంగతి నేను చూసుకోగలను. పెద్దోడా, ఏంటి ఆ మాటలు? నాన్నగారితో అలాగేనా మాట్లాడేది? నేను ఎవరితోనైనా ఇలాగే మాట్లాడతాను. నా పెళ్లి నా ఇష్టం. అనేసి వెళ్ళిపోయాడు. కొడుకు కొత్తగా మాట్లాడడం చూసిన తల్లిదండ్రులు షాక్లో ఉండిపోయారు. సాంబా అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయాడు. సూర్య ఇలా తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడ్డం బయట కిటికీలో నుంచి చూసి ఆ మట్టి తీసుకున్న ఆడమనిషి సంతోషంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రయింది. కొడుకు ప్రవర్తన చూసిన సుబ్బారావుకి చాలా వింతగా అనిపించింది. అదే ఆలోచనలో ఎప్పుడు నిద్రపోయాడో తెలీదు. అలా రాత్రి గడిచి తెల్లవారిపోయింది. సూర్య చక్కగా తయారై బయటికి వెళ్ళబోతుంటే, అరే పెద్దోడా, టిఫిన్ చేసి వెళ్ళరా. ఏంటి ఎప్పుడు పెద్దోడా పెద్దోడా అని పిలిచి చంపుతూ ఉంటావు? నాకొక పేరుంది కదా, దాంతో పిలవచ్చు కదా. ఎందుకు లేనిపోని ప్రేమలు తెచ్చి నటిస్తారు మీరందరూ? అని అనడంతో ఒక్కసారిగా ఆ తల్లి గుండె బరువెక్కింది. తన కొడుకు ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నాడో ఆమెకి అర్థం కాక కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సూర్య మాత్రం తల్లి మీద నోరు పారేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. అలా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సూర్యని అక్కడే చెట్టుచాటునున్న ఆ ఆడమనిషి గమనించింది. ఆమె మనసులో, నేను కోరుకున్న మార్పు మొదలైందన్నమాట. ఇక నా ఆశ తీరడానికి ఎంతో సమయం పట్టదు అని అనుకుంది. మరోవైపు పెళ్లికూతురి ఇంట్లో పెళ్లికూతురి తల్లి తన భర్త చంటబ్బాయితో, ఏమండి, ఎంతో మంచి కుటుంబంతో వియ్యం దొరికిందనుకుంటే ఇలా అయిపోయిందేంటి? ఆ పిల్లాడు కానీ ఆ సంబంధం కానీ చాలా మంచివండి. మన అమ్మాయి ఆ ఇంటికి వెళితే సంతోషంగా ఉంటుందండి. ఎందుకే అట్టా కంగారు పడతావు? నాకు మాత్రం తెలీదా ఆ కుటుంబం ఎలాంటిదో? సంబంధం విషయం మాట్లాడ్డానికే ఆ సాంబుడు వెళ్ళొస్తాడని చెప్పాడు. వాడు వచ్చాకే తెలుస్తుంది అసలు మన మీద వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో అని అన్నాడు.
ఇంతలో సాంబా అక్కడికి వచ్చాడు. అతన్ని చూసిన చంటి, రారా సాంబారా, ఏమంటున్నారు ఆ పెళ్లివాళ్ళు? అనేదేముందిరా, మా వాడి పద్ధతులు తెలుసుగా. చూపుల దాకా వచ్చిన పెళ్లిని ఏ కారణం లేకుండా ఎలా కాదంటావురా అని నాకే చివట్లు పెట్టాడు. అదేంటి, నువ్వు వెళ్ళిన పని ఏంటి అసలు? మరోసారి పిల్లని చూడ్డానికి ఎప్పుడు వస్తారో కనుక్కొని వస్తానని కదా మాకు చెప్పావు. మరి పిల్లని కాదనుకునే డిస్కషన్ ఎందుకు వచ్చింది? అదంతా పెద్ద కథలేరా. అసలు వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని నేనే రివర్స్లో మాట్లాడాను. అప్పుడే వాడు మన అమ్మాయిని తన కొడుకు చేసుకోవడానికి ఎంత బలంగా ఫిక్స్ అయ్యాడో నాకు అర్థమైంది. పోనీలే అన్నయ్య, పిల్ల అదృష్టం అలాంటిది మరి. చూపుల వరకు వచ్చి గుమ్మంలోనే అలా అయినాక మరొకరైతే పిల్ల జాతకం మంచిది కాదని చెప్పి మళ్ళీ మన ముఖం కూడా చూసేవారు కాదు. నేను కూడా సరిగ్గా ఈ మాటే అన్నాను వాడితో. అందుకు నాకు గడ్డి పెట్టాడు. సరే, మొత్తానికి మన పిల్లని కోడలుగా చేసుకోవడానికి వాళ్ళకి అభ్యంతరం ఏం లేదు అని చెప్పాడు. మరోవైపు చంద్ర ఒకచోట చెరువుగట్టున కూర్చుని ఉన్నాడు. చెరువులోకి రాళ్లు విసురుతూ మనసులో, అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది? ఎంతో మంచి సంబంధం అని సాంబా మామయ్య ఈ సంబంధం తెచ్చాడు. ఆ తర్వాత అందరం సరదా పడి పెళ్లి చూపులకు వెళ్తే అన్నయ్య ఆ పెళ్లి వాళ్ళ ఇంట్లోనే అడుగుపెట్టగానే మైకం వచ్చి పడిపోవడం ఏంటి? డాక్టర్స్ ఏమో అంతా బాగుందని చెప్తున్నారు. కానీ హాస్పిటల్ నుండి ఇంటికొచ్చిన తర్వాత అన్నయ్య ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. అసలు తను మన ఇంటి మనిషి కాదన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. అంటే అన్నయ్య వాళ్ళు పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ముందు గాని లేదా హాస్పిటల్ నుండి ఇంటికి రావడానికి ముందు గాని ఏదో జరిగి ఉండాలి. ఈ విషయం ఎలా తెలుసుకోవాలి? అని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అటు ఇంట్లో సుబ్బారావు, అన్నపూర్ణ కూడా కొడుక్కి ఏం జరిగిందో అనే దిగుల్లో ఉన్నారు. ఇంతలో మెయిన్ డోర్లో నుంచి సూర్య, అతని పక్కన మరో అమ్మాయి ఇద్దరూ మెడలో దండలు వేసుకొని పెళ్లి చేసుకుని వచ్చేశారు. అది చూసిన సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. సూర్య, ఏంట్రా ఇది? ఆ అమ్మాయి ఎవరో? మెడలో ఆ దండలేంటి? అని అడిగాడు. అందుకు సూర్య చాలా నిర్లక్ష్యంగా బదులిస్తూ, ఏ కనిపించటం లేదా? నేను పెళ్లి చేసుకున్నాను. ఈమె నా భార్య. పెళ్లి చేసుకున్నావని కనిపిస్తుందిరా, కానీ నువ్వు ప్రేమించిన విషయం కానీ ఈ అమ్మాయితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం కానీ మాతో చెప్పి ఉంటే మేమే పెళ్లి చేసేవాళ్ళం కదా. ఇప్పుడు ఇంత పరువు తక్కువ పని చేశావేంట్రా? ఇందులో పరువు తక్కువేముంది? నాకు నచ్చింది నేను చేసుకున్నాను. ఈ విషయంలో నన్ను అడిగేవాడెవడు? అసలు వీళ్ళతో మాటలేంటండి, మనం మన గదిలోకి పోదాం పదండి అని చాలా పొగరుగా జవాబిచ్చి భార్యాభర్తలిద్దరూ గదిలోకి వెళ్ళిపోయారు. కొడుకు మాటలు, ప్రవర్తనకి షాక్ తిన్న సుబ్బారావు, అన్నపూర్ణలు కళ్లల్లో నీళ్లు పెట్టుకుని చేతకాని వారిలా అలా చూస్తూ ఉండిపోయారు. అప్పటివరకు ఇంట్లో జరిగిందంతా బయట గుమ్మం దగ్గర నుంచొని వింటున్న చంద్రకి అన్నమీద కోపం వచ్చింది. కొడుకు చేసిన పనికి, విసిరిన మాటలకి అన్నపూర్ణ ఏడుస్తుంటే సుబ్బారావు ఆమెను ఓదారుస్తూ, ఇప్పుడు మనం ఏడ్చినా ఉపయోగం లేదు అన్నపూర్ణ. అసలు ఉన్నట్టుండి పెద్దాడు ఎందుకిలా తయారయ్యాడో నాకు అర్థం కావట్లేదు. సరే, వాడు మనకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడన్న బాధ వదిలేసి ఆ అమ్మాయికి మన ఇంటి అలవాట్లు, పద్ధతులు నేర్పించు. ఆ అమ్మాయిని మనమే కలుపుకోవాలి. అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియకుండా ఎలా కలుపుకుంటావండి? అయినా వాడు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా ఎలా చేశాడండి? అయిపోయిన దాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే బాధ మిగలడం తప్ప ప్రయోజనం లేదు. అసలు అంతకుముందు ఆ అమ్మాయి ఎవరో మనకి అనవసరం. కానీ ఈ రోజు నుంచి మన ఇంటి కోడలని చెప్పాడుగా పెద్దోడు, అందుకే ఆమె మన కోడలు, అంతే అని అన్నాడు. మరోవైపు సూర్య చేసిన పనికి చంద్రకి కోపం వచ్చి అసలు విషయం తేల్చుకుందామని సూర్య రూంకి వెళ్లి అన్నయ్యతో, అన్నయ్య, ఒకసారి బయటకొస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి నాతో? ఇప్పుడు నాకెవరితోటి మాట్లాడే మూడ్ లేదు కానీ రేపు ఎప్పుడైనా చూద్దాంలే. ముందు నా రూమ్లోంచి బయటికెళ్ళు. అయినా ఇది నా ఒక్కటి రూమ్ కాదు, ఇక్కడ నా భార్య కూడా ఉంది. అలా లోపలికి వచ్చేయకూడదనే కామన్ సెన్స్ కూడా లేదా నీకు? ముందు బయటికెళ్ళు అని తమ్ముణ్ణి అవమానించాడు. ఆ మాటలు విన్న చంద్రకి ఒళ్ళు మండిపోయింది. కాని అన్న పరువుని అతని భార్య ముందు తీయకూడదనే ఆలోచనతో మరో మాట మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి తెల్లవారింది. సూర్య ఉదయాన్నే లేచి బయటకు వెళ్ళాడు. అప్పుడు సుబ్బారావు తన భార్యతో, అన్నపూర్ణ, పెద్దాడు బయటికి వెళ్ళినట్టున్నాడు. పాపం ఆ అమ్మాయి ఇంటికి కొత్త, ఎక్కడ ఏమున్నాయో ఏమీ తెలీదు కదా. నువ్వెళ్ళి ఆమెను పరిచయం చేసుకో. మనకు నచ్చినా నచ్చకపోయినా
ఆమెను మనలో కలుపుకోవాలి. తప్పదు మరి. ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళు. అని చెప్పడంతో తనకి ఇష్టం లేకపోయినా భర్త మాట ఎదిరించకూడదని కొడుకు గదిలో ఉన్న కొత్త కోడల దగ్గరికి వెళ్ళింది. అప్పటికి బారెడు పొద్దెక్కినా కొత్త కోడలు ఇంకా ముసుగు తన్ని పడుకుని ఉండడం ఆమెకు నచ్చలేదు. అయినా భర్త మాట తీయలేక అన్నపూర్ణ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెని తట్టి లేపుతూ అమ్మాయ్, ఇదిగో అమ్మాయ్ అని పిలిచింది. అప్పుడు ఆమె లేచి అత్తగారి మీద చికాకు పడుతూ, అబ్బా, ఏంటి పొద్దునే మీ గోలా? అది కాదమ్మా, చాలా పొద్దెక్కిపోయింది. లేచి కాస్త ఫ్రెష్ అయ్యి టిఫిన్ తింటామని లేపడానికొచ్చానమ్మా. నా బాగోగులు మా ఆయన చూసుకుంటాడు, మీరెళ్ళి మీ పని చూసుకోండి. పడుకున్న వాళ్ళని లేపకూడదన్న కామన్ సెన్స్ కూడా లేదా ఈ మనిషికి? ఏ మనిషో ఏంటో అని అనుకుంటూ మరో పక్కకు తిరిగి మళ్ళీ పడుకుంది. కోడలు అవమానించడంతో తల వంచుకొని బయటకు వచ్చేసింది అన్నపూర్ణ. బయట హాల్లో కూర్చున్న చంద్రంకి లోపల తల్లికి జరిగిన అవమానం వినపడి తల్లితో, ఏంటమ్మా అదెవ్వతో మన ఇంట్లోకి వచ్చి నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే లాగి పెట్టి ఒక్కటి పీకక తల వంచుకొని వచ్చేశావు. అసలు నిన్ననడానికి అదెవరు? వాణ్ణి దాన్ని పొమ్మని నువ్వు చెప్తావా లేదంటే నన్ను చెప్పమంటావా? అని అన్నాడు కోపంగా. అప్పుడు సుబ్బారావు అక్కడికి వచ్చి చిన్న కొడుకును ఒకటి కొట్టి, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అన్న భార్య నీకు వదిన. అలాంటి వదినను పట్టుకుని అది ఇది అని గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు. ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? అని కోప్పడ్డంతో చంద్ర చేసిన తప్పుకి తలవంచుకున్నాడు. ఎప్పుడూ లేనిది ఒక్కసారిగా తన ఇంట్లో పెరుగుతున్న గొడవలు, తన ఇద్దరి పిల్లల మధ్య పెరుగుతున్న దూరం గురించి భయపడిన అన్నపూర్ణ తన ఇంట్లో హఠాత్తుగా వచ్చిన మార్పులకు కారణం వెతకాలనుకుంది. అలా చూస్తూ చూస్తూ రోజులు గడిచిపోయాయి. సుబ్బారావు కొడుకులిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ఎంతో ప్రశాంతంగా ఉండి ఎప్పుడూ నవ్వులతో పిల్లల అల్లర్లతో సందడిగా ఉండే ఆ ఇంట్లో ఇప్పుడు అరుపులు, కేకలు, గొడవలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ చూసి సుబ్బారావు జబ్బుపడ్డాడు. అతని వ్యాపారం అంతగా సాగడం లేదు. ఒకరోజు సుబ్బారావు ఇంట్లో ఉండగా షాప్లో పనిచేసే కుర్రాడొచ్చి, పెద్దసేటు, షాప్లో స్టాక్ అయిపోతుంది. మీరు షాప్కి రావట్లేదు. మాకు జీతాలిచ్చి కూడా 2 నెలలు అయిపోయింది. షాప్ ఓనర్ రెంట్ కోసం వచ్చిపోతున్నాడు. మీరు షాప్కి ఎప్పుడొస్తారు సేటు? అని అన్నాడు. అప్పుడు సుబ్బారావు ఏవీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. కుర్రాడి మాటలు విన్న అన్నపూర్ణ అతనికి బదులిస్తూ, సేటుకి ఆరోగ్యం బాగోట్లేదురా. మా చిన్నాడు వస్తాడులే షాప్ దగ్గరికి. అన్నీ సర్దుకుంటాయి, నువ్వెళ్ళు. కాని షాప్ కుర్రాడితో అత్తగారన్న మాటలు చాటుగా విన్న కోడలు అత్తగారితో, అంటే ఏంటి నీ ఉద్దేశం? అక్కడికి నీ చిన్న కొడుకేదో సమర్థుడని, పెద్దోడు పనికిరాడని చెప్తున్నావా ఆ కుర్రాడికి? ఆ మాట నేనెప్పుడన్నాను? ఎందుకమ్మా లేని మాటలని ఉదయాన్నే గొడవ పెడతావు? మీ ఇద్దరికీ భయపడే కదా మేమందరం నోర్లు మూసుకుని బతుకుతున్నాం. ఇలా కూడా మమ్మల్ని ఉండనివరా? అంటే ఏంటి నీ ఉద్దేశం? మిమ్మల్ని మేము హింస పెడుతున్నామా? సరే, మా ఆయనొచ్చాక తేలిపోతుంది ఈ ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు పోవాలో అని అనేసి లోపలికి వెళ్ళిపోయింది. ఆ మాట వెనక అర్థం గ్రహించిన అన్నపూర్ణ మనసులో, ఏంటి ఈ పిల్ల నా ఇంటిని విడగొట్టాలని చూస్తోందా అయితే? లేదు, అలా జరగనివ్వను. అసలు ఎవరీ పిల్ల? ఎందుకని మా ఇంట్లోకి అడుగుపెట్టింది? పెద్దాడు ఈ రోజు వరకు ఈమె గురించి ఏ వివరాలు చెప్పలేదు. కాని సడన్గా పెళ్లి చేసుకుని వచ్చేశాడు. పెద్దాడిలో మార్పుకి ఈ పిల్లకి ఏదైనా సంబంధం ఉందా అని ఆమెకు అనుమానం వచ్చింది. ఆ అనుమానంతోటే గుడికి వెళ్ళి అక్కడ పూజారిగారికి తన కష్టం చెప్పుకుంది. అప్పుడాయన బదులిస్తూ, చూడండమ్మా, మీకు నేనొక గురువుగారి అడ్రస్ చెబుతాను. అక్కడికి వెళ్ళి ఆయన్ని కలిశారంటే మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అని ఆయనే చెబుతారు అని చెప్పి ఆ గురువుగారు ఉండే అడ్రస్ చెప్పారు పంతులుగారు. ఆయన చెప్పిన చోటికి చెప్పినింటికి వెళ్ళిన అన్నపూర్ణ లోపల గురుస్థానంలో ఒక వ్యక్తిని చూసి, నమస్కారం స్వామి అని అంది. గురువుగారు కళ్ళు తెరిచి చూడగా అన్నపూర్ణ చుట్టూ ఒక నల్లటి వలయం ప్రజ్వరిల్లుతూ కనిపించింది. అది గమనించిన గురువుగారు, ఎవరమ్మా నువ్వు? ఏదో ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తున్నావు. అవును స్వామి, మా ఇంటికి నా కుటుంబానికి ఏదో తెలియని కష్టం వచ్చింది. అదేంటో తెలియడం లేదు. ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేదు. నా భర్త ఆరోగ్యం కూడా బాలేదు.
అని చెప్పడంతో ఆ గురువుగారు కళ్ళు మూసుకొని తన మనోనేత్రంతో అన్నపూర్ణ చెప్పిన సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అన్నపూర్ణ గురువుగారు ఏం చెబుతారా అని టెన్షన్లో ఉంది. కాసేపటికి కళ్ళు తెరిచిన స్వామి, మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు తల్లి. మీ సమస్యలన్నింటికీ కారణం ఆ దుష్టశక్తి. ఆ మాట విన్న అన్నపూర్ణ కంగారుపడి, దుష్టశక్తా? అంటే మా ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన పిల్లవల్లనే స్వామి ఈ అనర్థాలన్నీ? అవును, కానీ మీ ఇంట్లో అడుగుపెట్టింది కోడలు కాదు. అసలు ఆమె మనిషే కాదు. మనిషి కాదా? మరి ఎవరు స్వామి అది? ఆమె మోహిని పిశాచి. నీ బిడ్డను వశపరుచుకుని మీ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది. మోహినీనా? వట్టి మోహిని కాదు తల్లి, అది మోహిని పిశాచి. చాలా చాలా ప్రమాదకరం. మరి ఆ పీడ మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలంటే ఏం చెయ్యాలి స్వామి? అది ఇప్పటికప్పుడు చెప్పలేను. నాకు కొంత సమయం కావాలి. మరి ఈలోపు ఆ మోహిని పిశాచి వల్ల మాకు ఏమైనా జరిగితే? దానివల్ల మీకు ఎలాంటి ప్రాణహాని ఉండదు. దానికి కావలసింది మీ ప్రాణాలు కాదు. మరేదో ఆశించి మీ బిడ్డను ఆవహించింది. అదేంటో తెలుసుకున్నాకే నేను పరిష్కారం చెప్పగలను. కానీ అప్పటి వరకు తన రాక విషయం మీరు కనుగొన్నారని ఆ దుష్టశక్తికి అనుమానం రాకుండా ప్రవర్తించండి అని చెప్పారు. అలా గురువుగారు చెప్పిన పిడుగులాంటి వార్త విని అన్నపూర్ణ అక్కడ్నుంచి ఇంటికి బయలుదేరింది. గురువుగారి మాటలు విన్నాక కూడా అన్నపూర్ణలో కలవరం పోలేదు. అయినా ఆయన మీద నమ్మకంతో అయోమయంలో ఇంటికి బయలుదేరింది అన్నపూర్ణ. ఆమె వెనకాలే గురువుగారి శిష్యుడు ఒకతను వచ్చి, అమ్మా మిమ్మల్ని ఒక నిమిషం ఆగండి, మీకొక విషయం చెప్పాలి. ఏంటి చిన్నస్వామి? ఏంటి విషయం? మీకొక ముఖ్యమైన మాట చెప్పడం మర్చిపోయారంట గురువుగారు. అది చెప్పిరమ్మని నన్ను పంపారు. అవునా? ఏ విషయం స్వామి? ఆ మోహిని పిశాచికి విపరీతమైన తిండి పిచ్చుంటుందంట. రుచికరమైన తిండనేది దాని బలహీనతని చెప్పమన్నారు. ఆ దుష్టశక్తి పీడ విరగడ చేసుకునే దారి దొరికే వరకు దానికి రుచికరమైన వంటలు వండి పెడుతూ దాని దృష్టిలో మంచిగా ఉండవచ్చునట. అందుకే దాని అల్లరి చెలరేగుతున్నప్పుడల్లా దాని దృష్టిని తిండికి మరల్చగలిగితే ప్రమాదం మన చెయ్యి దాటిపోదని చెప్పారు. ఆ మాట వినగానే అన్నపూర్ణకి కొంత ధైర్యం వచ్చింది. ఎందుకంటే అది ఆమె చేతి వంట. అది అమృతంలా చక్కగా ఉంటుంది కనుక. అలా శిష్యుడు చెప్పిన మాట విని అన్నపూర్ణ ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లో అప్పటికే టిఫిన్ టైం దాటిపోయి భోజనాల వేళ కావస్తుందని హడావిడిగా వంటగదిలోకి వెళ్ళి చూస్తే ఆ కిచెన్ అంతా చిందరవందరగా ఉంది. ఇదంతా మోహిని పనే కావచ్చు. అన్నీ చిందరవందరగా పడి ఉన్నవన్నీ సర్దుకోబోయింది. ఇంతలో కోడలిగా వచ్చిన మోహిని వచ్చి, ఏంటిది? తినడానికి ఏమీ ఉండవా ఈ కొంపలో? ఇంత సంపాదిస్తున్నారు, ఆ మాత్రం తిండికి కూడా ఖర్చు పెట్టుకోలేరా? ఇష్టం లేని కోడలుగా వచ్చినందుకు కడుపు మార్చి నన్ను చంపేయాలనుకుంటున్నారా ఏంటి? అని అనడంతో అన్నపూర్ణకి విషయం అర్థమైంది. ఉదయం వండిపెట్టిన టిఫినంతా స్వాహా చేసేసి ఇంకా ఆకలి తీరక ఇలా రుసరుసలాడుతుందని అర్థమైంది. అయ్యో, ఎంత మాటన్నావు కోడలా! ఇంట్లో పిల్లల కోసమని సున్నుండలు లడ్లు చేసిపెట్టాను. అవి తింటా ఉండు అందాక. ఈలోపు పెద్ద మార్కెట్ నుండి కోడికూర రొయ్యలు తెమ్మని చెప్తాను చిన్నాడికి. అవి రాగానే అద్దిరిపోయే వేపుడు చేసి పెడతాను నీకు అని చెప్పేసరికి ఆ మోహినికి కోపం పోయి నోట్లో నీళ్లూరాయి. నిజమా అత్తయ్యా? నాకోసం కోడికూర రొయ్యలు వేపుడు చేస్తున్నారా? అని ఆశగా అడిగింది. ఆ రియాక్షన్ చూసి అన్నపూర్ణ మనసులో సంబరపడుతూ, అత్తయ్యనా అంటావే, ఏమైనా అంటావు. నాకు గురువుగారు చెప్పారే నీ తిండి పిచ్చి గురించి. ఇన్ని రోజులు నువ్వు మాతో ఆడుకున్నావు కదా, ఇక నీతో నేనెలా ఆడుకుంటానో చూడు. నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలనొచ్చావా? చెప్తా నీ సంగతి అని అనుకొని పైకి మాత్రం ప్రేమ నటిస్తూ, మరి కొత్త కోడలివి, నీకు ఆ మాత్రం చేసి పెట్టకపోతే మా ప్రేమలు నీకెలా తెలుస్తాయి చెప్పు? కాకపోతే నువ్వు కాస్త నా పనిలో ఒక చెయ్యి వేసావంటే క్షణాలలో గుమగుమలాడే ఐటమ్స్ వండి వడ్డించేస్తా అని చెప్పడంతో, అరే దాందేముందత్తయ్యా, మీరు వంట పని చూడండి, నేను మీకు సాయం చేస్తాను. నాకు వంట సాయం అక్కర్లేదు కానీ కాస్త పెరట్లో విడిచిన బట్టలు ఉన్నాయి, అవి పిండేస్తే చాలు. పని మనిషి కూడా ఇవాళ రాలేదు, అందుకే ఆ అంట్లు కాస్త తోమేశావనుకో, కోడికూర రొయ్యల వేపుడితో పాటు
చక్కగా మసాలా దట్టించి చేపల వేపుడు కూడా చేసి పెడతాను. అని చెప్పింది. ఆ మాట విన్నాక మోహినికి మరోసారి నోరూరింది. పెరట్లోకి వెళ్ళడానికి దారెట్టత్తయ్యా? అదిగో అటు వెళ్ళమ్మా. బయట పని నేను చూసుకుంటాను కానీ మీరు మాత్రం వంట అదరకొట్టేయండి అత్తయ్యా అని చెప్పి హడావిడిగా బట్టలు అంట్లు తోమడానికి వెళ్ళిపోయింది. ఇన్ని రోజులు నువ్వు మమ్మల్ని చెవులు పట్టుకుని ఆడించాలనుకున్నావు కదా? చూడు ఇక నుంచి నిన్ను గరిట పట్టుకుని ఆడిస్తాను అని మనసులో అనుకుంది. మెల్లిగా వంట పనులు మొదలుపెట్టింది. అటు కోడలు బట్టలు ఉతికేసి అంట్లు కడిగేసొచ్చేసరికి లోపల అత్తగారి వంట పరిమళం మోహిని ముక్కుకు తాకి పులకరించిపోతుంది. అలా చూస్తూ చూస్తూ అన్నపూర్ణ 2 ఐటమ్స్ పూర్తి చేసింది. ఇంతలో కోడలికి ఒంట్లో ఓపిక అయిపోతోంది. అప్పటికే బండెడు బట్టలు ఉతికింది. ఇప్పుడు అంట్లు తోముతుంటే అన్నపూర్ణొచ్చి, ఏమ్మా కోడలి పిల్ల, ఒకసారి ఇలా వస్తావా? కాస్త వంట రుచి చూసి పెడిదిగాని అని పిలిచింది. ఆ మాట వినగానే కోడలిగా ఉన్న మోహినికి ఎక్కడలేని ఓపిక వచ్చి టక్కున అత్తగారిని ఫాలో అవుతూ వంటగదిలోకి వచ్చేసింది. అన్నపూర్ణ గరిటతో రెడీ అయిన కూరలు కొంచెం రుచి చూడమని కోడలి చేతిలో వేసింది. అవి రుచి చూసి, అత్తయ్యా, ఇందులో కొంచెం ఉప్పు తక్కువగా ఉంది. మరి ఇందులో కారం కూడా తగ్గింది. కానీ ఇందులో కొద్దిగా మసాలా పడితే అద్దిరిపోతుందత్తయ్యా. అయ్యో, ఇంట్లో ఆ ఉప్పు కారం మసాలా నిండుకున్నాయమ్మా. ఇప్పుడు అవి తీసుకురావడానికి వెళ్ళాలంటే ఇవతల పొయ్యి మీద కూరలు మాడిపోతాయి. పోనీలే, ఇవాళకి ఇలాగే తినే అని అంది. అప్పటికే ఆ కూర రుచి చూసిన మోహిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిండి విషయంలో కాంప్రమైజ్ అవ్వదు గనక, అరే నేనున్నాను కదత్తయ్యా, మీరిక్కడే ఉండి కూర మాడిపోకుండా చూసుకోండి. నేను వెళ్ళి క్షణంలో కావలసిన సరుకులు పట్టుకొచ్చేస్తాను. తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు అన్నపూర్ణ మనసులో నవ్వుకుంది. ఎందుకంటే ఏ సరుకు కావాలన్నా అవి దొరికే షాప్ వాళ్ల ఇంటికి 2 కిలోమీటర్ల అవతల ఉంది కనుక. అలా కోడలు మోహిని కాళ్ళీడ్చుకుంటూ ఆ సరుకులు తేవడానికి షాప్కి వెళ్ళింది. కోడలు వెళ్లిన కాసేపటికి అన్నపూర్ణ కోడలు వెళ్లబోయే షాప్ ఓనర్కి ఫోన్ చేసింది. హలో సేటుగారు, నేను అన్నపూర్ణని, బట్టల షాపు ఓనర్ సుబ్బారావు గారి భార్యని మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. ఇంకాసేపటికి మీ షాప్కి ఒక అమ్మాయి వస్తుంది. ఆమెను మీరు ఎవరు అని అడిగితే మా కోడలు అని చెప్తుంది. ఈ నెల మాకు కావాల్సిన సరుకుల లిస్టు చెప్తాను. అవన్నీ ప్యాక్ చేసి ఆమెకిచ్చి పంపేయండి. కొంచెం నెమ్మదిగా రిక్వెస్టింగ్గా చెప్పండి. ఆమెకి ఏ విషయమైనా. కాస్త కోపదారు మనిషి ఆమె అని చెప్పడంతో అన్నపూర్ణ చెప్పిన లిస్టు మొత్తం రాసుకుని ఇంతలో కోడలు షాప్కి చేరుకుంది. ఆమె వెళ్ళి, సేటు, నాకొక కారం ప్యాకెట్, ఒక సాల్ట్ ప్యాకెట్, అలాగే ఒక మసాలా ప్యాకెట్ కూడా ఇవ్వవా అని అడిగింది. ఇస్తానమ్మా. ఇంతకి నువ్వు ఎవరు తాలూకా? ఊరిలో కొత్తగా కనిపిస్తున్నావు. నేను సుబ్బారావు వాళ్ళ పెద్ద కోడల్ని. ఓహో, సుబ్బారావు గారి కోడలువా? భలే టైంకొచ్చావమ్మా. ఈ నెల మీ సరుకులని కట్టి ఉంచాను. సమయానికి వచ్చావు గనక నువ్వు తీసుకెళ్ళిపోమ్మా. షాపులో కుర్రాడు ఊరెళ్ళాడు. సరుకులు ఎలా పంపించాలా అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. అమ్మో, అన్ని సరుకులా నేను తీసుకెళ్లాలా? అవన్నీ మోసేసరికి నా పనైపోతుంది. సరేనమ్మా, మీ ఇష్టం. రేపటి నుండి 3 రోజుల పాటు షాపు తెరవను. ఈలోపు మీకేమైనా సరుకులు కావాలంటే దివానా చెరువు దాకా వెళ్ళాలి. అక్కడ తప్ప ఈ చుట్టుపక్కల ఎక్కడా దొరకవు. ఊరికి కొత్త కదా, నీకు తెలియదనుకుంటా. సరేలే, ఊరుకో అని అన్నాడు. అప్పుడు కోడలు మనసులో, ఈ సరుకులు లేకపోతే ఆ ముసిలి నాకు రుచిగా వండి పెట్టదు. అసలే ముసల్దాని చేతి వంట చాలా బావుంది. పోనీలే, ఎలాగోలా ఓపిక చేసుకుని పట్టుకెళ్తా. రోజూ రుచిగా వండి పెడుతుంది కదా అనుకుని సేత్తో, సరే సేటు, నేను తీసుకెళ్తాలే అని చెప్పి నెత్తిమీద ఒక సంచి, 2 చేతుల్లో 2 సంచులు పట్టుకొని గాడిదలా బరువు మోసుకుంటూ ఇంటికి బయలుదేరింది కోడలిపిల్ల. అలా అంత బరువుతో కోడలు ఇంటికి చేరుకున్నాక అత్తగారు సరుకులు చూసి, అయ్యో, ఇంత బరువు నువ్వెందుకమ్మా తెచ్చావు? తర్వాత తెచ్చుకునేవాళ్ళం కదా. అత్తయ్యా, ఇప్పుడు ఆ వివరాలు ఏమి చెప్పలేను. కాని త్వరగా వంట పూర్తి చేసి వడ్డించండత్తయ్యా అని అంది. అప్పుడు అన్నపూర్ణ మనసులో నవ్వుకొని వంటపని పూర్తి చేసి కోడలికి కొసరి కొసరి వడ్డిస్తుంటే
కోడలు ఆవురావురమని తింటుంది. ఇంతలో బయటనుంచి వచ్చిన చంద్రం ఆ దృశ్యం చూసి మనసులో దీనికెంత పొగరు, మా అమ్మతో వంట చేయించుకొని పందిలా మెక్కుతుంది. అయినా అమ్మ కోడలికి సేవ చేయటమేంటి? సేవ చేయించుకోవాలి గాని ఈ మహాతల్లి మా అన్నని తన వైపు తిప్పుకున్నట్లు మా అమ్మని కూడా తిప్పేసుకుంటుంది. ఇక మా అమ్మని పనిమనిషిని చేసేలా ఉంది. నేనలా జరగనివ్వను అంటూ కోపంగా వెళ్ళి కోడలు తింటున్న కంచాన్ని ఆమె ముందు నుండి లాగిపారేసి సిగ్గులేదా? పెద్దదానితో పనులు చేయించుకొని మెక్కుతున్నావు అని అనడంతో కోడలిగా ఉన్న మోహినికి కోపం వస్తుంది. అది గ్రహించిన అన్నపూర్ణ కొంపలంటుకోకూడదని కొడుకుని లాగిపెట్టి ఒకటి కొట్టి, బుద్ధుందా? వదినతో అలాగేనా ప్రవర్తించేది? నోరు మూసుకొని లోపలికి పో. అని కోపడ్డంతో తనకి ఊహ తెలిసాక ఏనాడు తనని ఒక మాట కూడా అనని తల్లి ఇప్పుడు కోడలి కారణంగా చేయి చేసుకోవడంతో చంద్రకి ఆమె మీద కోపం తారాస్థాయికి చేరుకుంది. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మ నన్నెప్పుడు కొట్టలేదు. ఈరోజు కొట్టిందంటే అది దానివల్లే. అమ్మ కూడా అన్నయ్యలాగా దాని ట్రాప్లో పడిపోయిందా ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? అది ఎవరు మా ఇంటి మీద పగబట్టినట్టు ఎందుకిలా చేస్తుంది? అని అనుకొని అక్కడి నుంచి లేచి తన తండ్రి ఉన్న గదిలోకి వెళ్లి తండ్రితో, ఏంటి నానా, నువ్వింటి పెద్ద అయ్యుండి కూడా ఏం మాట్లాడట్లేదు? ఇన్ని రోజులు అన్నయ్య ఒక్కడే దాని వెనుక పడ్డాడనుకుంటే ఇప్పుడు అమ్మ కూడా తయారైంది. దాని గురించి నన్ను కొట్టింది, అది కూడా దాని ముందే. ఇంకెక్కడ పెద్దరికం లేరా? మంచిదో చెడ్డదో మన ఇంటి కొడలేగా. నీ అన్నకి భార్యగా ఒక పిల్ల వచ్చాక తను నీకు వదినవుతుంది. అలాంటి పిల్లను పట్టుకుని నువ్వు నా ఎదురుగా అది ఇది అని సంబోధిస్తూ మాట్లాడుతుంటే ఇంకేంటి నా పెద్దరికం? సారీ నానా, నేనేదో కోపంలో అలా అన్నాను. నువ్వు కోపంలో నోటికొచ్చింది అనేస్తావు. మీ అన్న చెప్పా పెట్టకుండా ఒక పిల్లని చేసుకుని వచ్చేస్తాడు. ఇక నాకు నా మాటలకి ఇంట్లో గౌరవం ఎక్కడా, పెద్దరికం ఎక్కడా? మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని అనడంతో తన తండ్రి రోజురోజుకి ఎంత డిప్రెషన్లోకి వెళుతున్నాడో చంద్రకి అర్థమవుతుంది. మరోవైపు కోడలి భోజనం పూర్తయ్యాక, మీ చేతి వంట చాలా బావుందత్తయ్యా. ఇంత చక్కటి వంట వండుతారని తెలియక నేను మీతో తప్పుగా మాట్లాడాను. సరేలేండి, కడుపు నిండా తిన్నాను. ఇక ఒక చిన్న కునుకు తీయకపోతే నా ఒళ్ళు నా మాట అస్సలు వినేలా లేదు. అయ్యో, పెరట్లో పనులు సగంలోనే ఉన్నాయి కదమ్మా. సరేలే, నువ్వు వెళ్ళి పడుకో. నేనెళ్ళి ఆ పనులు పూర్తి చేసుకుంటానులే. కాకపోతే ఈ పనులు చేసుకుని సాయంత్రం వంట చేయడం అంటే వంట స్పెషల్ ఏవి చెయ్యలేను. ఏదో ఇంత అన్నం ఉడికించేస్తాను. కాస్త పచ్చడి వేసుకుని తినేద్దాంలే. అని అనడంతో మోహిని మనసులో, ఆ ఏంటి పచ్చడి వేసుకొని తినాలా? ఇంత రుచికరమైన వంట చేసే చేత్తో పచ్చడి మెతుకులు తినాలా? ఏం వద్దు అని అనుకొని పైకి, వద్దులే అత్తయ్యా, మీరు ఇంట్లో పని చూసుకోండి, నేను వెళ్ళి ఆ పనులు పూర్తి చేస్తాను అంటూ పెరట్లోకి వెళ్లి పనులు చేస్తూ భుక్తాయాసంతో తెగ కునికిపాట్లు పడుతుంది ఆ మోహిని పిశాచి. అది చూసిన అన్నపూర్ణ మనసులో, వండిందంతా నువ్వే తినేసావు కదవే పాపిష్టిదానా. ఇలా నీ కడుపుకి వండి పెట్టాలంటే భూస్వాములైనా బిచ్చగాళ్ళైపోతారు. మరోవైపు తండ్రన్న మాటతో చంద్రకి ఆలోచన మొదలైంది. అందుకే బయటకు వెళ్ళిపోయాడు. అక్కడ పొలం గట్టున నడిచి వెళుతూ, అసలిదంతా కాదు, ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు మా అన్నయ్యని లొంగ తీసుకొని మా ఇంట్లోకొచ్చింది? ఆమె వెనక ఎవరున్నారో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. మరోవైపు అన్నపూర్ణ గబగబా మళ్లీ వంట పూర్తి చేసుకొని ప్లేట్లో భర్త కోసం వడ్డించుకొని అతనున్న గదిలోకి వెళ్ళి, ఏమండి, రండి భోజనం చేద్దురుగాని. ఏమనుకోకండి, వంట చేయడం కాస్త లేటైపోయింది. ఈ ఇంట్లో నేనున్నానని ఇప్పటికి గుర్తొచ్చిందా పూర్ణ? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? కాకపోతే ఏంటి, ఉదయం నుండి ఆకలితో ఎదురు చూస్తూ ఉన్నాను బయటికి రావటానికి. ఆ పిల్లకి ఎదురుపడి మాటలతో అవమానపడటానికి ఓపిక లేక ఇదిగో ఇలా దాక్కున్నాను నేను. నువ్విప్పుడు వచ్చి తినండి అంటున్నావు. నీ పెద్ద కొడుకులాగా నువ్వు కూడా నన్ను అలాగే నా పరువును తీసి పాడేస్తున్నారుగా అని అన్నాడు. అది విన్న అన్నపూర్ణకి భర్త పరిస్థితి ఏంటో అర్థమైంది. అందుకే ఏమీ బదులివ్వకుండా ఉండిపోయింది. ఏంటి, ఆ పిల్లని కోడలుగా చూడమన్నాను కాని ఆ పిల్ల ముందు చిన్నోణ్ణి కొట్టావంట? ఏంటి ఏంటి అసలు నువ్వు? నీ పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడో అర్థమవుతుందా? అని కోప్పడ్డంతో భర్త మనసులో ఉన్న ఉద్దేశ్యం అర్థం చేసుకుని, చూడండి,
నేను కాని పెద్దోడు కాని ఇలా ప్రవర్తించడానికి కారణమేంటో మీకిప్పుడు చెప్పలేను. మన ఇంటికి వచ్చిన సమస్య కొద్ది రోజుల్లో తీరిపోతుంది. అప్పటి వరకు ఓపిక పట్టండి అని చెప్పింది. అన్నేళ్లు కాపురం చేసిన భార్య ఒక విషయం దాచవలసి వచ్చిందంటే అది ఎంత ముఖ్యమైనదో సుబ్బారావుకి అర్థమైంది. అందుకే మరో మాట మాట్లాడలేదు. ఇంతలో బయట్నుంచి వస్తున్న సూర్య తనకి కూడా ఇంతకుముందు పెళ్లిచూపులకు దారి చెప్పిన ఆ ఆడమనిషిని, మొదటిసారి సూర్య తండ్రిని ఎదిరించి మాట్లాడ్డం చూసి ఆనందించిన అదే ఆడమనిషిని ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళని చూసిన అన్నపూర్ణ, పెద్దోడా, ఎవర్రా ఈవిడ? ఈవిడ మా అత్తగారు. అయినా ఎప్పుడు నా వెనక పడుతూ అదేంటి ఇదేంటి అని అడగడమేనా నీ పని? అని కోప్పడ్డంతో విషయం తెలుసు గనక ఇంక కొడుకన్న ఆ మాటకి బాధపడకుండా, పొరపాటున అడిగాన్లేరా. సరే లోపలికి తీసుకెళ్ళు, భోజనం వడ్డించేస్తాను అని అనడంతో సూర్యకి ఒక్క క్షణం తల్లి వింతగా అనిపించింది. అయినా ఆ విషయం తనకంత ముఖ్యం కాదు కనుక మీరు రండత్తయ్య. అని అంటూ అత్తగారిని లోపలికి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్ళాక పెరట్లో పనులు చేస్తున్న తన భార్యను చూసి కోపం వచ్చిన సూర్య అసలు ఇంట్లో వాళ్ళకి బుద్ధుందా? అని అనడంతో అన్నపూర్ణ అక్కడికి వెళ్ళింది. ఏమైంది? కొత్తగా వచ్చిన కోడలతో పనులు చేయిస్తున్నావా? అసలు మీకు బుద్ధుందా? ఇక అన్నపూర్ణకి విషయం క్లియర్గా అర్థమైపోయింది కనుక తన కొడుకు ఆ మోహిని పిశాచి మాయలో ఉండి మాట్లాడుతున్నాడని వెంటనే, నేను కోడలితో చెబుతూనే ఉన్నారా నీకెందుకమ్మా ఈ పనులు అని. కాని కోడలే మీరు నాకు రుచిగా వండి పెడితే చాలు, మిగతా పనులు నేనే చేస్తాను అంది. కావాలంటే నువ్వే అడుగు కోడలని. ఏమా, నేననలేదా ఆ మాట? ఆ మాట విన్నాక కోడలికి రుచి, వంట అనే మాటలు హైలైట్గా వినబడుతున్నాయి. కాని మిగతా అర్థం మీద ఆమెకంత శ్రద్ధ లేదు. అవునండి, నేనే అత్తయ్య గారిని వంట పనులు చూసుకోమని చెప్పాను. నాకు కావలసినవి వండి పెట్టండి, నేను ఈ పనులన్నీ చేసి పెడతాను అని చెప్పాను. అమ్మా, నువ్వేంటే సడన్గా వచ్చావు? సరే, మీరెళ్ళి ఫ్రెష్ అయ్యరండి, నేనొచ్చేస్తాను అని చెప్పడంతో సూర్య లోపలికి వెళ్ళాడు. అన్నపూర్ణ అక్కడి నుండి వెళ్ళింది. సూర్యతో వచ్చిన ఆమె మాత్రం కోడల్తో, ఏంటే, నిన్ను పంపిన పనేంటి, నువ్వు చేస్తున్నదేంటి? నిజంగానే కోడల్ని అనుకుని దానికి సేవలు చేసి పెడుతున్నావా? నేనంత పిచ్చిదాన్ని కాదు. వచ్చిన పని మర్చిపోనూ లేదు. ఆ ముసిల్దాని చేతి వంట చాలా బావుంది. నేను చెప్తున్నాను కదా, మనం ఇప్పటి వరకు అంత రుచికరమైన వంట ఎప్పుడూ తినలేదు. ఇవాళ కోడికూర, రొయ్యల వేపుడుతో పాటు చేపల వేపుడు కూడా చేసి పెట్టిద్ది. ఎంత రుచిగా ఉన్నాయంటే గుంగడన్నం తినేశాను. అయినా ఆ తింగరిది నేనెవరో కనిపెట్టలేకపోయింది. నేను మనిషినే, తన కోడల్నే అనుకొని సాయంత్రం కూడా నాకు వండి పెడతానని చెప్పింది. కూతురు మాటలు విన్న తల్లి మోహినికి కూడా ఆ ఐటమ్స్ పేర్లు వినగానే నోట్లోకి నీళ్లొచ్చాయి. అవునా? అయితే మనం వచ్చిన పని కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, ముందు దీని చేత్తో రుచికరంగా తిందాం అని ఆ తల్లి కూతుళ్ళు మాట్లాడుకున్న మాటలు చాటుగా అన్నపూర్ణ వింటూ ఉంది. ఆమెకు విషయం పూర్తిగా అర్థమైంది. అంటే ఈ తల్లి కూతుళ్ళు వచ్చిన పని మొదలుపెట్టేశారన్నమాట. అసలు వీళ్ళు ఎందుకు వచ్చారో తెలిస్తేనే తప్ప వీళ్ల పీడ వదిలించుకోలేము అని అనుకొని వెంటనే ఈ తల్లి మోహినిని కూడా ఇంట్లోకి చేరిన విషయం గురించి గురువుగారికి చెప్పాలని అన్నపూర్ణ గురువుగారి దగ్గరికి బయలుదేరింది. కానీ దారిలో ఆమెను ఒక కార్ గుద్దడంతో యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉంది. రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడి ఉన్న అన్నపూర్ణని ఎవరో దగ్గర్లో ఉన్న సుప్రజ హాస్పిటల్లో చేరుస్తారు. హాస్పిటల్ బెడ్ మీద ట్రీట్మెంట్ అయ్యి గాయాలతో కట్లతో ఉన్న భార్యను చూడ్డానికి సుబ్బారావు వచ్చాడు. అతనితో చిన్న కొడుకు చంద్రం కూడా వచ్చాడు. మరేం పర్వాలేదు సుబ్బారావు గారు, కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీ వైఫ్కి చాలా చిన్న దెబ్బలే తగిలాయి. కాస్త రెస్ట్ తీసుకుంటే 2 రోజుల్లో నయమైపోతుంది. కానీ ఎందుకు ఆమె బీపీ మాత్రం చాలా హైలో ఉంది. అది మాత్రం కంట్రోల్ అవడానికి టైం పడుతుంది. మేబీ ఆమె మైండ్లో ఏదైనా ఆలోచన ఉండాలి, లేదా ఈ యాక్సిడెంట్ గురించి భయమైనా పడుండాలి అని చెప్పడంతో సుబ్బారావు చంద్రలు కాస్త టెన్షన్ అయ్యారు. లోపల అన్నపూర్ణ దగ్గరకు వెళ్లిన సుబ్బారావు ఏమీ ఎరగనట్టే, అన్నపూర్ణ, ఇప్పుడు నీకెలా ఉంది? పర్వాలేదండి. అసలు అంతగా ఆలోచించాల్సిన అవసరం నీకేముందమ్మా? నీకేమన్నా అయితే? చిన్నోడా, నువ్వు ఆగు. నేను మాట్లాడుతున్నాను కదా అమ్మతో. నేనేం ఆలోచిస్తున్నాన్రా? వాడి సంగతి వదిలే కానీ అసలు ఆ టైంలో నువ్వు బయటికెందుకు వెళ్ళావు? చెప్పన్నపూర్ణ, నీకేమైనా అయితే మేమంతా ఏం కావాలి?
అసలు అన్నయ్య చేసిన పని గురించి మీరెందుకు ఇలా బుర్రలు పాడు చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. మనందరిని ఇంత బాధ పెట్టేవాడిని వాడినే ఇంట్లో నుండి పొమ్మంటే అప్పుడు తెలుస్తుంది వాడు చేసిన తప్పేంటో అని చంద్ర కూడా కోపంగా ఇన్ని అనర్థాలకి తన అన్నే కారణమని అనుకుంటూ ఆ మాట అన్నాడు. అప్పుడు అన్నపూర్ణ, చూడండి, నాకేం కాలేదు. నేను బాగానే ఉన్నాను. అసలు మన ఇంట్లో ఏం జరుగుతోందో మీకు తెలియదేమో కానీ నాకు ఫుల్ క్లారిటీ ఉందండి. ఆ మాట విన్న సుబ్బారావు చంద్రలు ఆశ్చర్యపోయి అన్నపూర్ణతో ఏంటి అన్నపూర్ణ నువ్వనేది? ఏం తెలుసు నీకు? అని అడిగాడు. ఇంతలో అత్తయ్య అనే పిలుపు వినిపించింది. అందరూ ఆ డోర్ వైపు చూస్తే అక్కడ జయ ఉంది. జయ అంటే అన్నపూర్ణ అన్నయ్య కూతురు. రేపో మాపో ఈ ఇంటికి కాబోయే చిన్న కోడలు. ఎప్పుడో నిశ్చయమైపోయిన ఈ ఇంటి చిన్న కోడలు తను. ఈమె చాలా తెలివైంది. బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ చదువుకుంటుంది. ఇలా అప్పుడప్పుడు సెలవులకి ఇంటికొచ్చినప్పుడు తన మేనత్త ఇంటికి వస్తుంది. ఇప్పుడు తన మేనత్త అన్నపూర్ణ హాస్పిటల్లో ఉన్న టైంలో వచ్చింది. ఎలా ఉంది అత్త ఇప్పుడు నీకు? అయినా మీరిద్దరు కొడుకులుండి అత్తయ్యని ఎలా ఒంటరిగా బయటకు పంపుతారు బావా? సరేలే, మీ బావకి తర్వాత భయం చెప్పుకుందుగాని గాని నువ్వెప్పుడొచ్చావే? నీకెలా తెలిసింది నా విషయం? నేనే చెప్పానమ్మా. దాని చదువయ్యే వరకు దానితో మాట్లాడొద్దన్నాను కదరా నిన్ను. మళ్ళీ ఫోన్లో మాట్లాడుకుంటున్నారా? ఏం వెధవ వేషాలు వేద్దామనుకుంటున్నారా మాకు తెలియకుండా? సరే, ఇప్పుడు వాళ్ళ సంగతి వదిలే అన్నపూర్ణ. నువ్వు రెస్ట్ తీసుకో. అని చెప్పి అందరూ బయటికి వెళ్ళిపోబోతుంటే, జయా, నువ్వు ఆగవే, నీతో కాస్త మాట్లాడాలి. అమ్మ ఆగమంది కదా అని ఓ వసపిట్టలా అమ్మ బుర్ర తినేకు. కాస్త జాగ్రత్తగా చూసుకో. త్వరగా కానిచ్చుకొనిరా. అమ్మ రెస్ట్ తీసుకోవాలి. మావయ్య, చూడు బావ ఎలా అంటున్నాడో. చిన్నోడా, మూసుకొని బయటికి పద. అని అనడంతో వాళ్ళిద్దరూ బయటకు వెళ్లారు. తన మేనత్త ఆపడంతో జయ ఆగింది. అలా తన మేనకోడలు కాబోయే చిన్న కోడలితో తమ ఇంట్లో జరిగిన విషయాలన్నీ చెప్పింది అన్నపూర్ణ. మొత్తం మ్యాటర్ నాకు అర్థమైందత్తా. ఇక ఆ మోహిని పిశాచాల ఆట కట్టించడంలో నేను నీకు తోడుంటాను. ఈ విషయం మావయ్యకి చెప్పొద్దులే, మళ్ళీ భయపడతాడు. చంద్రబాబుకి చెప్పినా నమ్మడు అని అంది. అందుకే తనకి కాబోయే చిన్న కోడలైన జయకి ప్రస్తుతం తన ఇంటి బాధ్యత అప్పచెప్పింది అన్నపూర్ణ. జయకే ఎందుకంటే వంట విషయంలో మేనత్తని మించిన చేయి జయది. అందుకే జయ ఒక ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ప్రకారమే అన్నపూర్ణ కొద్ది రోజులు తన అన్న ఇంట్లో ఉండడానికి వెళ్ళింది. జయ మాత్రం తన మావయ్య సుబ్బారావు, బావ చంద్రలతో కలిసి ఇంటికి వెళ్ళింది. అక్కడ పెద్ద కోడలిగా ఉన్న మోహిని పిశాచిని చూసి ఏమీ తెలియనట్టు నటిస్తూ, ఈవిడెవరు మావయ్యా? మీ తోటికోడలమ్మా, మీ సూర్యబావ భార్య. అవునా? చాలా బాగుంది. బావది ఇంత మంచి టేస్ట్ అనుకోలేదు మావయ్య. అని పొగిడినా ఆ మోహిని పిశాచి జయబుట్టలో పడలేదు. ఎందుకంటే పొగడ్తలకి పడిపోవడానికి మోహిని మనిషి కాదు కాబట్టి. సరే మావయ్య, నాకు బాగా ఆకలిగా ఉంది. వంటింట్లోకి వెళ్ళి ఏమైనా చేసుకుని తింటాను అని అనడంతో అప్పటి వరకు తిండి విషయంగా దిగులుగా ఉన్న ఆ మోహినీలిద్దరికీ ప్రాణం లేచొచ్చింది. వెంటనే పెద్ద కోడలిగా ఉన్న మోహిని పిశాచి మాటందుకొని, రాచెల్లి, వంటగది నేను చూపిస్తాను. భలే దానివక్క, నాకు తెలియని ఇల్లా ఇది. ఇక్కడ అత్త తర్వాత మాస్టర్ షెఫ్ నేనే అని తోడికోడళ్ళిద్దరూ వంటగదిలోకి వెళ్లారు. మోహిని ఆకలితో ఎదురు చూస్తుండగా జయ తన అత్త చెప్పిన ప్రకారం పెద్ద పెద్ద డేగిషాలు పెట్టి వంట మొదలుపెట్టింది. కాసేపటికి ఘుమాయించే వాసన వస్తుండడంతో ఆ మోహినీలిద్దరూ అక్కడే గోతికాడ నక్కల్లా కాపు కాసుకొని కూర్చున్నారు. రండక్క, వంటైపోయింది, తినేద్దాం అని చెప్పి ఆ ఆడాళ్లు ముగ్గురూ కూర్చుని తినడం మొదలెట్టారు. ఇక అదే సందు దొరికిందని కరువెత్తినట్టు ఆ తల్లి మోహిని, పిల్ల మోహిని ఇద్దరూ ఆవురావురుమని తినేస్తున్నారు. ఆ తిండి తింటున్నప్పుడు వాళ్లు తమ యథార్థ రూపంలో జయకి కనిపిస్తున్నారు. ఎందుకంటే ఆమెకి విషయం తెలుసు కనుక. అనుకోకుండా అటువైపు వచ్చిన చంద్రంకి మాత్రం వాళ్లు మనుషుల్లానే కనిపించారు. కాని అక్కడ జరుగుతున్నదంతా చూసినతను, ఏంటి వీళ్ళ ప్రవర్తన ఇంత విచిత్రంగా ఉంది? కరువులో పడినట్టు ఆ తిండేంటి అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాయంత్రం అయ్యింది. జయ చంద్రని ఒక చోటకి తీసుకెళ్ళి, జయా, నిజం చెప్పవే, అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది? వాళ్ళెవరు? ఎందుకలా చేస్తున్నారు?
అమ్మకేదో విషయం తెలుసనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడంతో జయ ఆ మోహిని పిశాచాల కథ చెప్పడం మొదలుపెట్టింది. అది మొత్తం విన్నాక మరింత తెలిసాక అమ్మ నాకైనా చెప్పుండొచ్చు కదా. ఇదంతా సరే, మరి అమ్మకు జరిగిన యాక్సిడెంట్ నిజంగానే యాక్సిడెంట్గా జరిగిందా, లేదా అది కూడా వీళ్ళ పనేనా అనే అనుమానం వచ్చింది చంద్రకి. మరోవైపు తమ గదిలో ఉన్న తల్లి మోహిని, పిల్ల మోహినీలు ఇద్దరూ మాట్లాడుకుంటూ, ఒసై పిల్ల, మనల్ని వీళ్ళు చాలా తక్కువ అంచనా వేస్తున్నారే. ఇంకా ఇలాగే ఊరుకుంటే మనల్ని చిన్న పిల్లలు కూడా ఆడిస్తారు. అవును, అందుకే కదా ప్రాణం పోకుండా ఆ అన్నపూర్ణకి యాక్సిడెంట్ అయ్యేలా అరేంజ్మెంట్ చేశాం. అది హాస్పిటల్లో పడినాక మన పని పూర్తి చేద్దామనుకుంటే ఇదెవత్తో జయ వచ్చింది. దీని సంగతి కూడా చూడాలి. దాని గురించి అంత ఆలోచన ఎందుకు? ఇప్పటి వరకు మనుషుల్లా మనం బుర్రని వాడుతూ వచ్చాం. ఇప్పుడు మనలో ఉన్న శక్తులను వాడి ఈ జయని పక్కకు పడేసి మనం వచ్చిన పని పూర్తి చేసుకుని పోదాం అని జయ మీద ఏదో మంత్రప్రయోగం చేసింది. కాని అక్కడ జయ మీద ఆ మంత్రం పనిచేయలేదు. ఇదేంటే నా మంత్రం దాని మీద పనిచేయడం లేదు? సరే, ఇప్పుడు ఊరుకో. కాసేపటికైనా ఇంటికి వస్తది కదా, అప్పుడు చూద్దాం దాని సంగతి. తమకి అడ్డుపడుతున్న జయ అడ్డు తొలగించుకోవడానికి ఆ మోహిని పిశాచాలు ఇద్దరూ మరోసారి జయని తమ దుష్టమంత్రాలతో బంధించాలని అనుకున్నారు. అందుకే ఈసారి తల్లి కూతురు ఇద్దరూ తమ యథార్థ మోహిని రూపంలోకి మారిపోయి సుబ్బారావు నట్టింట్లో క్షుద్రమండలాలు వేసి కాపాలాలలో దీపాలు పెట్టి దుష్ట విన్యాసాలు చేస్తున్నారు. క్లీం క్లౌ క్లయం ఆకర్షయాతి ఆకర్ష అంటూ మంత్రం చదివి ఆ మోహినీలిద్దరూ ఒకరి చేతిలో మరొకరి చేయి వేసి పక్కనే ఉన్న అద్దంలో చూడగా అందులో జయా చంద్రాలు మాట్లాడుకోవడం కనిపిస్తుంది. కాని వారి మాటలేవీ వీళ్ళకి వినిపించడం లేదు. అమ్మా, ఏంటి ఈ విచిత్రం? ఆ కుర్రదాని మీద మన మంత్రప్రభావం ఎందుకు పనిచేయడం లేదు? దాని రూపం కనిపిస్తోంది కానీ అది ఏం మాట్లాడుతుందో మనకెందుకు వినిపించడం లేదు? మనం అనుకున్న పనిని ఏ దైవశక్తో ఆపుతున్నట్టుందే పిల్ల. అందుకే సమయానికి ఈ కుర్రదాన్ని పంపినట్టుంది అని తల్లి గుర్తు చేసిన మాటతో పిల్లమోహినికి 500 ఏళ్ల క్రితం జరిగిన విషయం కళ్ల ముందు కదలాడింది. ఒక భయంకరమైన అడవిలో కాళికాదేవి ఉపాసన చేస్తూ కూర్చున్న సిద్ధసాధువు ముందర 2 మాయా చక్రవలయాలు గాలిలో తిరుగుతూ ఉన్నాయి. వాటిలో చిన్న చిన్న రూపాలలో ఒకదానిలో తల్లిమోహిని, మరొకదానిలో పిల్లమోహిని బందీలుగా ఉన్నారు. దుష్టశక్తుల్లారా, పచ్చగా ఉన్న రాజ్యాన్ని నాశనం చేయటానికి దాపురించారా? మీ వల్ల ఈ రాజ్యంలో ఎన్నో కష్టాలు పడుతున్నారు ఇక్కడి ప్రజలు. రేయ్, మర్యాదగా మమ్మల్ని బయటికి వదులు, లేదంటే నీ చక్రబంధనాన్ని ఛేదించుకొని బయటికి వచ్చి నీ అంతు చూస్తాం. అది నీ తరం కాదు మోహిని. నేను కొన్ని 100 ఏళ్లపాటు తపస్సు చేసి కాళీ ప్రసన్నంతో సాధించిన శక్తులే ఇవి. వీటి నుండి బయటికి రావటం నీ తరం కాదు కదా, మీ జేజమ్మల తరం కూడా కాదు అని అన్నాడు. అప్పుడు ఆ తల్లిమోహిని, పిల్లమోహిని ఇద్దరూ తమ దుష్టశక్తులని ఎంతగా ప్రయోగించాలనుకున్నా సాధువు మంత్రశక్తి ముందు నిలువలేదు. ఆ క్రమంలోనే తమ శక్తులలో సగం శక్తులు వృధా అయిపోయాయి. సాధువు ఆ 2 మోహిని పిశాచాలను వేరువేరు గాజుజాడీలలో బంధించి వాటిని లోతైన చెరువులో పాతిపెట్టేశాడు. అలా గతాన్ని గుర్తు చేసుకున్న పిల్లమోహిని ఒక్కసారి ఉలిక్కిపడింది. అవునే అమ్మా, మన శక్తులని వృధా చేయించాడా నాడా సాధువు. మన అదృష్టం బాగుండి ఇన్నేళ్ల తరువాత ఆ చెరువు ఎండిపోయి అక్కడ ఏవో కట్టడాలు కడుతున్నారు కనుక మనం బందీలుగా ఉన్న మంత్రజాడీలు పగిలిపోయి బయటపడ్డాం. అది మరి ఆనాడు ఆ సాధువులాగా ఇప్పుడు కూడా ఎవడో ఒకడు మంత్రశక్తులు కలిగినవాడు ఉండే ఉంటాడు. వాడే మన శక్తులని ఆ పిల్ల మీద పడకుండా ఆపుతున్నాడేమో అని ఆ మోహినీలిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే సుబ్బారావు ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ధ్యానంలో కూర్చుని తన దివ్యదృష్టితో చూస్తున్న గురువుగారు చాలా కంగారు పడసాగారు. అందుకే వెంటనే తన శిష్యుణ్ణి పిలిచి, శిష్య, సమయం చేజారిపోతుంది. ఆ అన్నపూర్ణకి వెంటనే కబురు పెట్టు. కాలాతీతమైతే చాలా నష్టపోతాం అని చెప్పాడు. యువతల ఇంటి విషయాలు మాట్లాడుకొని
ఇంటికి బయలుదేరుతున్న చంద్ర జయలకు అన్నపూర్ణ ఫోన్ చేసింది. జయ ఎక్కడున్నావే? బయటికి వచ్చానత్తా. మీ ఇద్దరిని ఇలా తిరగొద్దని చెప్పానా? సరే, మీ సంగతి తర్వాత చెప్తా కాని ఎలాగో బయటే ఉన్నారు కనుక వెంటనే నేను చెప్పే చోటికి వెళ్ళండి. అక్కడ గురువుగారిని కలవండి. ఆ మోహిని పీడని వదిలించుకునే మార్గం చెప్పేది ఆయనే. నన్ను వచ్చి కలుసుకోమని నాకు కబురు చేశారు అని చెప్పడంతో జయాచంద్ర అక్కడి నుంచి బయలుదేరారు. మరోవైపు అన్నపూర్ణకి జరిగిన ప్రమాదం గురించి తెలిసిన సాంబా ఆమె పుట్టింట్లో ఉందని తెలియడంతో ఆమెను చూడ్డానికి అక్కడికి వెళ్ళాడు. ఏమ్మా అన్నపూర్ణ, ఇప్పుడు నీకెలా ఉంది? నీకు ప్రమాదం జరిగిందని తెలియగానే కాళ్ళు చేతులు ఆడలేదమ్మా నాకు. అందుకే ఉన్నపాటుగా వచ్చేశాను. ఇప్పుడు బాగానే ఉందన్నయ్య. చూశారు కదా, కట్లు కూడా విప్పేశారు. కాని ఏ పనులు చేయకుండా ఎక్కడా తిరగకుండా రెస్ట్ తీసుకోమన్నారు. అదే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నీకు ఇలా ఉందంటే మా సుబ్బారావు అక్కడ ఎలా ఉండగలుగుతాడు చెప్పు? వాడు కూడా ఇక్కడికే వచ్చేయాల్సింది. అని అన్నాడు. అప్పుడు అతని మాటను గమనించిన అన్నపూర్ణ, ఏంటన్నయ్యా, ఏదో అడగాలననుకుని ఆగిపోతున్నారు? ఏ విషయం ఏంటి? పెద్దోడుకు మీరు తెచ్చిన సంబంధం గురించేనా? అవునమ్మా, మా చంటిగాడి కూతురుని చూడడానికి వస్తామని చెప్పిన దగ్గర నుండి పాపం వాళ్ళెప్పుడు వస్తారా, ఏం బదులిస్తారా అని చాలా టెన్షన్తో ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ విషయం నీకు చెబితే బాగుంటుందని. పైగా ఆ రోజు మన సుబ్బారావు పిల్లని చూడటానికి వస్తామని చెప్పిన రోజే నిన్ను గమనించాను. నీకు ఆ సంబంధం అంతగా ఇష్టం లేనట్టు అనిపించింది. అందుకే నిన్నే నేరుగా కనుక్కుందామని వచ్చాను. నాకు అర్థమైందన్నయ్య. మీరు గమనించింది నిజమే. నాకు ఆ రోజు మరోసారి ఆ పిల్లని చూడటం ఇష్టం లేదు. కాని ఇప్పుడు కాదు. నా ఆలోచన తప్పు అని అర్థమైంది. పిల్లని చూడడానికి రావటమే కాదు, ఆ పిల్లే మా ఇంటి పెద్ద కోడలు. కాకపోతే ఒక చిన్న సమస్య వచ్చి పడింది. అది తీరిపోయాక పిల్లని చూడటానికి వస్తాం అని చెప్పడంతో ఏమీ అనుకోకపోతే ఆ సమస్య ఏంటో చెబితే నాకు చేతనైన సాయం నేను చేస్తాను కదమ్మా. అంటే నీకు అభ్యంతరం లేకపోతేనే అనుకో. అభ్యంతరం ఏముంటుందన్నయ్యా? మీరు ఆయనకి చిన్ననాటి స్నేహితులు. మీతో కాక మాకు వచ్చిన కష్టం గురించి ఇంకెవరితో చెప్తాం చెప్పండి? అసలు ఏం జరిగిందంటే, పెళ్లి చూపులకు వచ్చిన రోజు పెద్దోడు పడిపోయాక అని మొదలుపెట్టి మొత్తం జరిగిన విషయాలన్నీ సొంత మనిషిలాంటి సాంబకు అన్నపూర్ణ చెప్పింది. ఆ విషయం విన్నాక సాంబాకి భయమేసింది. ఇంకా చాలు ఆపమ్మా. ఈ దుష్టశక్తులు అవి అంటేనే నాకు చాలా భయం. సరే, ఆ సంగతి పక్కన పెట్టు. మరి ఈ సమస్య నుండి బయటపడే మార్గం ఏంటి? పాపం ఆ మోహిని పిశాచాల మధ్య మన పిల్లాడి ఇరుక్కుపోయాడే. డాక్టర్ నన్ను రెస్ట్ తీసుకోమనడంతో ఆ పని మీదే నా చిన్నోడిని, నా మేనకోడలిని పంపించాను. వాళ్ళు వచ్చాక తెలుస్తుంది ఈ సమస్య తీరే దారేంటో అని చెప్పింది. మరోవైపు అన్నపూర్ణ చెప్పడంతో గురువుగారిని కలవడానికి వెళ్లిన చంద్ర జయలు గురువుగారిని కలిసి, మా అత్త అన్నపూర్ణ పంపించిందండి. మీరు తనకి కబురు పెట్టారని చెప్పింది. తనకి తెలుసమ్మా, ఆమె రాలేదని తెలుసు, మీరు వస్తారని కూడా తెలుసు. మరి మా అన్నయ్యని ఆ మోహిని పిశాచాల పీడ నుండి కాపాడుకోవడానికి ఏం చేయమంటారు స్వామి? అది నా శక్తికి మించిందైనా చేస్తాను. నువ్వు ఏమీ చెయ్యొద్దు నాయనా. నువ్వు చేసిన ఒక చిన్న పొరపాటు వల్లే సమస్య కాస్త జటిలమయ్యింది. ఆ విషయం సరిచేయబోతుండగానే మీ అమ్మగారి మీద ఆ దుష్టశక్తికి అనుమానం వచ్చింది. ఇప్పుడు ప్రమాదం మీ అమ్మగారికి తప్పినా నీకు కాబోయే నీ భార్య చాలా ప్రమాదంలో ఉంది అని చెప్పడంతో వాళ్ళిద్దరూ భయపడ్డారు. అది గమనించిన గురువుగారు, ఇది భయపడుతూ కూర్చునే సమయం కాదు, ఆ దుష్టశక్తుల పీడ వదిలించవలసిన సమయం. ఏం చెయ్యాలో చెప్పండి స్వామి. మొదట మీ అన్నయ్యని ఆ ఇంటి నుండి దూరంగా, ఆ మోహిని పిశాచి కన్ను సోకనంత దూరాన ఉంచాలి. ఆ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మోహినికి తెలియకూడదు. ఆ తర్వాత ఏం చేయాలి స్వామి? ఆ మోహిని పిశాచాల ఆశ తీరకుండా చెయ్యాలి. అది మంత్రబలంతో సాధ్యమయ్యేది కాదు, కేవలం బుద్ధిబలంతోటే చెయ్యాలి. కాబట్టి ఆ విషయం నీకు కాబోయే అర్ధాంగి చూసుకుంటుంది నాయనా అని హెచ్చరించడంతో ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. అసలు ఆ మోహిని పిశాచాలు మా దగ్గరికెందుకు వచ్చాయి? మా నుండి అవి ఏం ఆశిస్తున్నాయి? ఆ మోహిని పిశాచాలకు కావలసింది మీరెవ్వరూ కాదు, మీ ఇంటి కింద చారిస్తున్న ఒక సంచార నిధి.
సంచారనిదా అంటే ఏంటి గురువుగారు? సాధారణంగా నిధి అంటే ఒక చోట పాతిపెట్టబడి లేదా దాచబడి ఉంటుంది. కానీ నిధులలో మరో రకం ఉంటుంది. అదే సంచార నిధి. ఇది అత్యంత మంత్రబలం కలిగి కొంతకాలం గడిచాక దానంతట అదే భూమి అడుగు భాగంలో చారిస్తూ వెళుతుంది. ఆ నిధిని ఆ మోహినీలేం చేసుకుంటాయి? వాటికి సంపదతో అవసరం ఉంటుందా? వాటి దగ్గర శక్తులుంటాయి కదా. పిచ్చివాడా, నిధి అంటే బంగారం మాత్రమే కాదు. అయినా దుష్టశక్తులకు కావలసింది ఆ బంగారు నిధి కాదు. ఆ బంగారు నిధి చరించడం కోసం వేసిన మంత్రబంధనం. ఆ బంధనాన్ని అవి సంగ్రహిస్తే వాటి దుష్టశక్తి మూడింతలో అవుతుంది. అందుకే ఆ నిధి కోసం అవి ఎంతకైనా తెగిస్తాయి అని చెప్పడంతో చంద్రకి ఒళ్ళు గగురు పొడిచింది. సమస్యలో తీవ్రత ఎంతో తెలిసింది. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురువుగారు? మొదట మీ అన్నయ్యను ఆ ఇంటి నుండి దూరంగా, ఆ మోహినీ పిశాచాల కన్ను సోకనంత దూరాన ఉంచాలి. ఆ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మోహినికి తెలియకూడదు. ఆ తర్వాత ఏం చేయాలి స్వామి? ఆ మోహినీ పిశాచాల ఆశ తీరకుండా చెయ్యాలి. అది నా మంత్రబలంతో సాధ్యమయ్యేది కాదు. అందుకే మనం సమష్టిగా బుద్ధిబలంతోటే చెయ్యాలి. కాబట్టి ఆ విషయం నీకు కాబోయే అర్ధాంగి చూసుకుంటుంది నాయనా. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండి స్వామి, అదేం మార్గం? అంతకన్నా ముందు అసలు ఆ మోహిని పిశాచి అంటే ఏంటి స్వామి? అది చెప్పండి. మోహినీ పిశాచి అంటే తాము కోరుకున్న రూపంలోకి మారగలగటం. తాము కోరుకున్నది సాధించుకోవడమే ఆ మోహినీల లక్ష్యం. అందుకే దీన్ని మోహినీ పిశాచి అంటారు. ఇక మీరు బయలుదేరి నేను చెప్పిన పనుల మీద ఏకాగ్రత ఉంచండి. చూడమ్మా జయ, నేను నీకు ఫోన్ చేస్తూ అన్ని విషయాలు చెబుతూ ఉంటాను అని చెప్పాడు. మరోవైపు ఇంట్లో సుబ్బారావు తప్ప ఎవ్వరూ లేకపోవడంతో ఆ మోహినీ పిశాచులు తమకి కావలసిన ఆ సంచార నిధి ఆ ఇంట్లో ఏ గదిలో ఉందో చూడటం కోసం తమ మంత్రబలాన్ని, యథార్థ రూపాన్ని ఉపయోగిస్తూ అన్ని గదులు వెతుకుతున్నారు. ఇంతలో తన గదిలో ఉన్న సుబ్బారావుకి ఫోనొస్తుంది. అతను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడగా ఆ ఫోన్ చేసింది జయ. ఆ జయ, చెప్పమ్మా. మీరెక్కడున్నారు మావయ్య? ఇంకెక్కడ ఉంటానమ్మా? నా జీవితం ఇంట్లో ఉండి అంతమైపోవాల్సిందే కదా. ఇంట్లోనే ఉన్నాను అని చాలా బాధగా అన్నాడు. అప్పుడే పక్క గదిలో నిధి అన్వేషణలో వచ్చిన మోహినీలు సుబ్బారావు మాట్లాడడం వింటూ నుంచున్నాయి. ఫోన్లో జయ మాత్రం ఇలా అంటుంది. మావయ్య, నేను చంద్రబావ వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. మీరు బయటికి వెళ్ళి ఏదైనా తినేసిరండి అని చెప్పడంతో సుబ్బారావు ఏమీ బదులివ్వకుండా ముభావంగా ఫోన్ కట్ చేసేశాడు. ఫోన్లో జయ చెప్పిన మాటలు విన్న ఆ మోహినీలిద్దరూ ఇలా అనుకుంటున్నారు. విన్నావా అమ్మా? ఈ మంద రావడానికి ఇంకా టైం పడుతుందంట. ఈలోపు మనం ఆ సంచారనిధి ఎక్కడుందో వెతికితే రేపు అష్టగ్రహ కూటమి నాడు మన కోరిక సిద్ధిస్తుంది. అవునే, మన పని అయ్యాక నీ మాయలో ఉండి నిన్ను పెళ్లి చేసుకున్న ఆ సూర్యాన్ని బలి ఇవ్వడంతో మనకు కావలసిన శక్తి, దాంతోపాటు సంపద రెండూ దక్కుతాయి అని మాట్లాడుకోవడం తన గదిలో ఉన్న సుబ్బారావుకి వినిపించింది. వెంటనే కంగారుగా ఇంటి నుండి బయటకు వెళ్లిన సుబ్బారావు తన భార్య అన్నపూర్ణకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాడు. అవునండి, ఇవన్నీ నాకు ఎప్పుడో తెలుసు. ఇన్ని రోజులు ఈ విషయాలు మీకు ఎలా చెప్పాలో తెలియక చెప్పలేదు. మన కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన ఆ మోహినీ పిశాచాల లక్ష్యం నెరవేరకుండా చేయాలండి మనమందరం అని చెప్పింది. అంతేకాకుండా ఈ విషయంగా జయాచంద్ర కలిసి ఏం ప్లాన్ చేశారో కూడా చెప్పడంతో వాళ్లందరూ కలిసి ఆడబోయే నాటకానికి సపోర్ట్గా సుబ్బారావుని కూడా తీసుకున్నారు. మరోవైపు బయటకు వెళ్లిన సూర్యని చంద్ర వెంకన్న మామ కొడుకుల సహాయంతో మత్తుమందు చల్లి స్పృహ తప్పేలా చేయించాడు చంద్ర. అరే రాజు, మీరు చేస్తున్న ఈ హెల్ప్కి చాలా థ్యాంక్స్ రా. లేదు చంద్ర, మీ అన్నాతమ్ములను చూసే మేము మారాము. మిమ్మల్ని మేము చాలాసార్లు బాధపెట్టాము. అందుకే ఇప్పుడు మారిన మనుషులుగా మీరు కష్టంలో ఉండగా ఈ మాత్రం సహాయం చేయలేమా చెప్పు? చంద్ర, మీ సమస్య తీరాలంటే నాకు ఐడియా వచ్చింది. ఒరే అన్నయ్య, నువ్వు చంద్రతో వెళ్ళు. ఈ సమస్యని నేను మరో దారిలో నరుక్కుంటూ వస్తాను అని రాజు తమ్ముడు వెళ్ళిపోయాడు. అలా చంద్ర రాజు సహాయం వల్ల సూర్యని ఊరి పొలిమేర దాటించగలిగాడు. దానివల్ల సూర్య మోహిని మాయ నుండి బయటపడి కోలుకున్నాడు. సూర్య వాళ్ళిచ్చిన మత్తులో నుండే కాదు, ఆ మోహిని దుష్టవశం నుండి కూడా బయటపడ్డాడు.
తమ్ముడు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? అన్నయ్య అంతా ఓకేనా? నీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నారా? అసలు నాకేమైంది? అదంతా పెద్ద కథలే. మనం వెంటనే మన మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం. అమ్మ అక్కడే ఉంది. నువ్వు ఈ సమయంలో మన ఇంటిలో ఉంటే ప్రమాదం రా. ఎందుకురా? ఏంటా ప్రమాదం? అన్నయ్య నీకిప్పుడు అన్నీ చెప్పలేం. మేమేం చేయాలో అది చేస్తాం. నువ్వు మధ్యలో మాట్లాడకు. అని చెప్పి సూర్యని తన తల్లి దగ్గరకు తీసుకెళ్లాడు. మరోవైపు ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో తల్లి, పిల్ల, మోహిని పిశాచులు ఇల్లంతా తమదే అన్నట్టు తమ భయంకరమైన యథార్థ రూపాలతో తిరిగేస్తూ చివరికి తాము వెతుకుతున్న ఆ సంచార నిధి సుబ్బారావు గదిలో ఉన్నట్టు కనుగొన్నారు. అమ్మా, చూసావు కదా, నిధి ఇక్కడుంది. మనం అనుకున్న సమయానికి మన వశంలో ఉన్న నా మొగుడి సహాయంతో దీన్ని తవ్వి బయటకు తీసి మనకి కావలసిన శక్తులను సాధించుకోవాలి. అవునే పిల్ల, ఉదయం నుండి నీ మొగుడు కనిపించడం లేదు. ఎక్కడికి పంపావు? నేనెక్కడికి పంపుతాను? నేను పంపలేదు. అని సూర్యని అక్కడికొచ్చేలాగా ఏదో మంత్రం చదివింది. కాని సూర్య అప్పటికే మోహిని మంత్ర వశంకి దూరంగా ఉన్నందువల్ల ఆ మంత్రం పనిచేయడం లేదు. సూర్య అక్కడికి రాలేదు. ఇదేంటి, 1కి 2 సార్లు చదివినా మంత్రం పనిచేయడం లేదు? ఏమై ఉంటుంది? అని ఆలోచించుకునేలోపు ఇంటి బయట నుండి ఒక కొత్త గొంతు వినిపించింది. సుబ్బారావు గారు? అలా వినిపించడంతో మోహిని పిశాచాలు వాటి రూపం నుండి మళ్ళీ ఇంటి పెద్ద కోడలి రూపంలోకి వచ్చేసి ఏమీ ఎరగనట్టు ఇంటి పెద్ద కోడలి హోదాలో బయటకు వెళ్ళింది. ఏమ్మా, నువ్వేనా సుబ్బారావు గారి కోడలివి? మీ మామయ్యని పిలువమ్మా. ఆయన ఇంట్లో లేరు. ఎక్కడికెళ్ళారమ్మా? ఏమో, నాకు తెలీదు. ఇంతకీ మీరెవరు? ఏ పని మీద వచ్చారు? నా పేరు గంగరాజు. మీ ఇల్లు అమ్మకానికి పెట్టారని తెలిసి కొనే విషయంగా మాట్లాడటానికి వచ్చానమ్మా. అని అనడంతో ఆ మోహినీలిద్దరికీ షాక్ తగిలింది. ఇంతలో బయటకు వెళ్లిన సుబ్బారావు నార్మల్గా ఇంట్లోకి వస్తూ అక్కడ నిలబడి ఉన్న గంగరాజును చూసి, రా గంగరాజు, ఇల్లు చూసుకోవడానికి వచ్చావా? పద లోపలికి, చూపిస్తాను. అని గంగరాజును తీసుకుని లోపలికి వెళ్ళాడు సుబ్బారావు. అప్పుడు తల్లి మోహిని, పిల్ల మోహిని ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏంటే ఇది? ఇల్లు అమ్మేయడం ఏంటి? ఈ ఇంటిలోకి రావడానికే కదా అన్ని రోజులు ఎదురు చూసి ఆ సూర్యగాన్ని మన వశంలోకి తీసుకొని ఇంత చేశాం. తీరా మనకు కావాల్సింది దొరికే సమయంలో వీళ్ళు ఇల్లు చేతులు మారిస్తే మనం ఆ సంచార నిధిని ఎలా సాధించడం? ఇప్పటికే మన శక్తులు ఈ మనుషుల మీద దాడి చేయడానికి కూడా సరిపోకుండా ఉన్నాయి. సగం శక్తులు పనిచేయడం మానేశాయి అని అనుకున్నారు. ఇప్పటివరకు అంతా తమ ప్లాన్ ప్రకారమే జరుగుతుందనుకున్న మోహినీల ఆశలు తలక్రిందులైపోతుంటే అన్ని 100 ఏళ్లుగా శక్తులని పొందాలని చూస్తున్న మోహినీలు ఊరికే ఉంటాయా? అందుకే వెంటనే లోపలికి వెళ్లి తమ ఇద్దరి దుష్టశక్తులను ఉపయోగించి సుబ్బారావుని దుష్టచక్ర వలయంలో పడేశాయి. దాంతో అతను కూడా మోహినీ రూపంలోకి మారిపోయాడు. అమ్మా, నాకు చాలా అనుమానంగా ఉంది. ఇదంతా మనల్ని బంధించడానికి ఎవరో చేస్తున్న ఏర్పాట్లులా కనిపిస్తున్నాయి. అయితే అవ్వనివవే, మనం మోహినీలం, వాళ్ళు కేవలం మనుషులు. మన దగ్గర ఆటలాడితే ఎంత ప్రమాదకరమో వాళ్ళకి తెలుస్తుంది అని అనుకొని దుష్టవలయంలో ఇరుక్కున్న సుబ్బారావు దగ్గరికి వెళ్లారు. అమ్మా చూడవే, పాపం నా మావగారు కాని మావగారు మనలాగనే మోహినిగా మారిపోయి ఎలా బందీ అయిపోయాడో పాపం అని అహంకారంతో మిడిసి పడుతూ అంది. అప్పుడు కాని తల్లి మోహినీకి అసలు విషయం తట్టలేదు. ఒసే పిచ్చిదానా, మనం అసలైన ఇరకాటంలో ఇప్పుడే ఇరుక్కున్నామే. మన కొంపలు మనమే అంటించుకున్నాం. మన కొంపలంటించుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్కసారి నువ్వే ఆలోచించు. వీడిని మనం బంధిస్తే వాడు వాడి రూపంలోనే మన దుష్టవలయంలో బందీగా ఉండాలి. కాని బందీ అయిన వాడు మనలాగా మోహిని రూపంలో మారిపోయాడంటే ఎవరో మనల్ని పట్టి బంధించగల మంత్రగాడు ఈ ఛాయామోహినిని మన మీద ప్రయోగించాడే. ఛాయామోహినీనా? అని పిల్లమోహిని ఆశ్చర్యపోతుండగా అక్కడ 500 ఏళ్ల క్రితం ఈ మోహినీలను బంధించిన సిద్ధసాధువు ప్రత్యక్షమయ్యాడు. అతను ప్రత్యక్షం అవ్వగానే దుష్టవలయంలో ఇరుక్కొని మోహినీగా ఉన్న సుబ్బారావు కాస్త ఒక క్షణంలో గంగరాజుగానూ మరో క్షణంలో ఒక చిన్న పాపాయిగానూ మారిపోయి కనిపించింది. ఆ పాపను చూడగానే మోహినీలిద్దరిలో భయం మొదలైంది. వద్దు, మమ్మల్ని అంతా చెయ్యొద్దు. మమ్మల్ని వదిలేయ్, మేమెక్కడికైనా దూరంగా పోతాం. మమ్మల్ని ఏం చెయ్యకు
అని తల్లి మోహిని వేడుకుంటూ ఉండగా సుబ్బారావు కుటుంబం మొత్తం అప్పుడక్కడికి వచ్చారు. వాళ్ళందర్నీ చూసిన పిల్ల మోహిని కోపంతో వాళ్ళు అడుగు ముందుకు వేయబోతుంటే వాళ్ళు నిలబడిన చోటే మంట ముట్టించింది. దాంతో పిల్ల మోహినికి అర్థమైంది తామిద్దరూ ఒక మంత్రబంధంలో ఇరుక్కుపోయారని. అప్పుడు మోహినీల పరిస్థితి చూసిన జయ ఆ 500 ఏళ్ల సాధువుతో, పెద్దస్వామి, వాళ్ళెందుకు ఆ చిన్నపిల్ల రూపాన్ని వలయంలో చూసి భయపడుతున్నారు? ఎందుకు భయపడతారు తల్లి? ఈ దుష్ట మోహినీలిద్దరు దుశ్చర్యలు మొదలైంది ఈ పాప అంతంతోనే. ఆమెను అంతం చేశాకే వాళ్లకి శక్తులు రావటం మొదలయ్యింది. ఇప్పుడు అదే పాప రూపం కళ్ల ముందుకు వచ్చిందంటే అది వాళ్ళ అంతమని వాళ్ళకి తెలుసు అని చెప్పాడు. అప్పుడు పిల్ల మోహినికి కోపం వచ్చింది. రేయ్ ముసలోడా, మర్యాదగా మమ్మల్ని వెళ్ళని, లేదంటే లేదంటే నువ్వేం చేయగలవు? మీరు ఇన్నేళ్లుగా సాధించుకున్న శక్తులన్నీ మీ చేత ఖర్చు చేయించాకే మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో నిలబెట్టాను. ఇప్పుడు మీరు కనీసం ఈ భూమి మీద తిరగటానికి కూడా మీ శక్తులు సరిపోవు. ఇక మీ అంతాన్ని ఈసారి ఎవరూ ఆపలేరు అని ఆ స్వామీజీ మంత్రాలు చదవగానే భూగర్భంలోనుంచి భూమిని చీల్చుకొని నిధిపేటిక పైకి వచ్చింది. దాన్ని చూడగానే మోహినీల కళ్లల్లో ఆనందం ఉప్పొంగింది. రేయ్ ముసలోడా, మా నిధి పెట్టే మాకు కనిపించింది. అందులో కొంత శక్తిని మాకివ్వు. జీవితాంతం నీకు బానిసలుగా పడి ఉంటాం. ఎందుకే మీకా శక్తి? ఇంకా ఎన్ని కుటుంబాల్ని నాశనం చేయడానికి? నువ్వు ఆగవే పిల్ల. అసలు నీ రాక వల్లే మా పనులన్నీ తారుమారయ్యాయి. నా దుష్టమంత్రాలను కూడా పనిచేయకుండా చేసిన నువ్వు ఎవత్తివే? నీకు మాకు ఏంటి వైరం? ఇంకా ఆ పిల్ల ఎవరో గుర్తు రాలేదా మీకు? తాను కనిపించగానే మిమ్మల్ని భయపెట్టిందే ఆ పాప. తానే మళ్లీ జన్మ తీసుకొని తనని అంతం చేసిన మీ అంతం కోసం మళ్లీ పుట్టింది. అందుకే ఆమె మీద మీ దుష్టశక్తులు పనిచేయలేదు అని అంటూ తన కమండలంలోని కొన్ని నీళ్లు జయమీద చల్లాడు. అప్పుడు జయ ఇందాక మాయావలయంలో ఏ చిన్నపిల్ల కనిపించిందో ఇప్పుడు అదే పిల్లగా మారిపోయింది. తనని అంతం చేసిన మోహినీల అంతం చూడడానికి తాను సిద్ధమైంది. అందుకే వడివడిగా వెళ్ళి ఆ నిధిపేటికను తెరిచింది. దాని చుట్టూ ఉన్న మంత్రబంధనాలు ఆ పిల్లని ఏమీ చేయలేకపోయాయి. ఆ పెట్టె మూత తెరవగానే అందులో నుండి కళ్ళు మిరుమిట్లు గొలిపే బంగారు కాంతి వెదజల్లుతుంది. ఆ కాంతిని చూడలేక ఆ కామరూప మోహినీలు రెండూ విలవిలా కొట్టుకుంటున్నాయి. మా శక్తి మాకివ్వండి, మీకు బానిసలుగా ఉండిపోతాం. అంతేకాని ఆ శక్తితో మమ్మల్ని అంతా చేయకండి అని అవి ఎంత మొరపెట్టుకున్నా వినకుండా ఆ చిన్నపాప నిధిపెట్టెలో ఉన్న ఒక కడియాన్ని తీసుకుని తన చేతికి తొడుక్కుంది. దాంతో ఆ పాపకి అపూర్వమైన శక్తులు వచ్చాయి. అప్పుడు తన శక్తులతో ఆ మోహినీలిద్దరినీ పాషాండ పాత్రల్లో బంధించింది. అలా బందీలైన వాటిని స్వామీజీ తనలో విలీనం చేసుకున్నారు. మరుక్షణంలో పాపరూపంలో ఉన్న ఆమె జయగా మారిపోయింది. ఇక మీకే కాదు, ఈ భూమికి ఆ మోహినీల పీడ విరగడయింది. ఈ నిధిని మీరు అనుభవిస్తారో సత్కార్యాలకు వినియోగిస్తారో అది మీ ఇష్టం. ఎందుకంటే ఈ నిధికి మీకు రుణం ఉంది కనుక మీకు ఇన్నాళ్ళు ఈ కష్టాలు వచ్చాయి. ఇప్పుడు ఇది మీ సొంతం అని చెప్పి స్వామి అక్కడి నుంచి మాయమైపోయారు. అలా జరిగిన తర్వాత సుబ్బారావు తన భార్య, 2 కొడుకులను దగ్గరికి తీసుకొని, మొత్తానికి మనం గండం నుండి బయటపడ్డాం. అసలు స్వామీజీ గురించి ఎవరికి తెలిసిందిరా? సమయానికి ఆయన్ని ఎలా తీసుకురాగలిగారు? ఇవాళ వారు గనక రాకపోతే మనం ఏమైపోయేవాళ్లమో. మన రాజువాళ్ళు ఆకతాయిగా ఆటలాడడానికి అడవి దగ్గరికి వెళ్లారట నాన్న. అప్పుడక్కడ గుహలో ఈయన్ని చూశారంట. సమయానికి వాళ్లే ఆయనకి ఈ విషయం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. మోహినీలను అంతం చేయడానికి సహాయం చేశారు. పోనీలేరా, ఆ దేవుడి దయ వల్ల మనకి ఈ మేలు జరిగింది. ఇదంతా ఒక పీడకల అని మర్చిపోదాం. అవునండి పాపం. ఆ పెళ్లి కూతురు వాళ్ళు మన కోసం ఎదురుచూస్తున్నారు. ఒక మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులకు వెళ్ళాలండి. ఇక ఇంతకన్నా మంచి రోజు ఏముంటుందమ్మా? అందుకే చూపులు మాత్రమే కాదు, మనం ఆమెనే మన ఇంటికి కోడలుగా తెచ్చుకుందాం. ఏమంటావు నాన్నా? అవునరా పెద్దోడా, ఈ పిల్లే మన ఇంటి పెద్ద కోడలు అని అన్నాడు. అలా అదే రోజు ఇరు కుటుంబాల వాళ్ల సమక్షంలో సూర్యకి తాను పెళ్లిచూపులు చూడ్డానికి వెళ్లిన అమ్మాయితో పెళ్లి జరిగిపోయింది. 2 కుటుంబాల వాళ్లు ఆనందంగా ఉన్న సమయంలో చిన్నవాడు చంద్రంకి ఫోనొచ్చింది.
అందుకే ఫోన్ మాట్లాడడం కోసం పెరట్లోకి వెళ్లి ఫోన్ మాట్లాడుతుంటే ఇంతలో అక్కడ ఒక పచ్చటి చెట్టు నిలువున తగలబడిపోతూ కనిపించింది. చంద్రం షాకై చూస్తున్నాడు. అప్పుడు తగలపడుతున్న మంటల్లో భయంకరమైన మరో వికృత మోహిని రూపం కనిపిస్తుంది. ఆ రూపం చూడగానే చంద్రం ఒళ్ళు గొగురు పొడిచింది. అప్పుడది చంద్రంతో, ఏరా చిన్నోడా, పీడ విరగడైపోయిందనుకొని ఆనందపడిపోతున్నట్టున్నారు. మీకు విరగడయింది మోహిని పిశాచాల పీడేరా. నేను కొరివి మోహినినిరా. నా నుండి తప్పించుకోవడం అంత తేలిక కాదురా. మాకు చెందాల్సిన నిధిని అందకుండా చేసింది నీకు కాబోయే పెళ్ళాం. ఇకపై దాని పరిస్థితి ఏమవుతుందో చూసుకో. నా నుండి దాన్ని కాపాడుకో అని అంది. మరుక్షణం ఆ మంటలు ఆరిపోయి చెట్టు బూడిదలా నీలరాలిపోయింది. అప్పుడు చంద్రంకి అర్థమైంది, తమ కుటుంబానికి వచ్చిన సమస్య తీరిపోలేదని, మరో కొత్త సమస్యకి నాంది పలికిందని. ఇప్పుడీ కొరివి మోహిని తమ జీవితాల్లోకి రాబోతుందని అర్థమైన చంద్రం ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబుతాడా? తనకి కాబోయే భార్య జయని కాపాడుకోగలడా? వీలైతే మోహిని సీజన్ 2లో చూద్దాం ఆ కథేమిటో.